విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. అందరూ చెప్పండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనే ఒక మహానుభావుడే లేకపోతే వాళ్ళ రామచరిత్ర మనకి ఎంత సర్వాంగ సుందరంగా లోకానికి అందేది కాదు. వాల్మీకిని ఒక కోకిలతో పోల్చారు. వందే నమస్కరిస్తున్నాను ఎవరికి? వాల్మీకి అనే ఒక కోకిలకి. కోకిల ఎప్పుడు ఎక్కడుండాలి? చెట్ల మీద ఉండేవి. పూర్వం చెట్లను ఉండేవి కదా, వాటిని ఇష్టం వచ్చినట్టు నరికేవారు కాదు. ఇళ్లల్లోనూ అడవుల్లోనూ మంచి మంచి వృక్షాలు ఉండేవి. ఆ వృక్షాల మీద కోకిలలు ఉండేవి. అవి కిలకిలా రావాలు చేసేవి. చక్కగా కుహు కుహు అని వసంత ఋతువులో కూసేవి. ఈ వాల్మీకి అనే కోకిల ఎక్కడున్నట్ట? కవిత అనే శాఖ మీద ఉన్నట్ట. రామాయణం అనే ఒక కల్పవృక్షం, ఆ కల్పవృక్షానికి ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మ కవిత్వం అనే కొమ్మ. పరమ పవిత్రమైన అద్భుతమైన చక్కని భాషతో వాల్మీకి కవిత్వం రాశాడు. ఆ కవిత్వం ఒక కొమ్మ. ఆ కొమ్మ మీద కూర్చున్న వాల్మీకే ఒక కోకిల. ఈ కోకిల ఏమని కూస్తుంది? మన ఇళ్లలో ఉండే వసంత ఋతువులో ఉండే కోకిలలైతే కో కో అని కూస్తాయి. కానీ ఈయన అలా కాదు. రామ రామ అనే మధురమైన అక్షరములను మధురంగా కూస్తున్నట్ట. రామ అనే అక్షరం మధురాక్షరం. అది అక్షరములు ఎంత గొప్పవైనా గానం చేసేవాడి కంఠం కూడా బాగుంటేనే అది రుచిగా ఉంటుంది. కొంతమంది రామ అని చెబితే హడిలి పారిపోతాం కదా. వాడు గొంతు బాలేకపోతే ఎంత మధుర రామ శబ్దమైనా వినసొంపుగా ఉండదు. ఘంటసాల వారు రామ 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 సీత రామ జయ రామ అని పాడితే విన్నట్టుగా ఇంకోటి ఎవడో పాడితే వినలేం మరి. ఎందుకంటే ఆయనకు భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. వాల్మీకి మధురాక్షరములైన రామనామాన్ని అంత మధురంగా పాడేటటువంటి ఒక గొప్ప కోకిల, కవి కోకిల. ఆయన కవిత్వం అనే కొమ్మ మీద కూర్చున్నాడు.
కూర్చుని ఈ మధురమైన కావ్యం ఇచ్చాడు. ఈ 24,000 శ్లోకాల్లో ఏ శ్లోకం చూసినా మంత్రాక్షరములే, మధురాక్షరములే. అసలు కవిత్వం యొక్క పరాకాష్ఠ, సర్వాంగ సుందర కావ్యం ఇది. ఇంతకాలం అయింది కదా, మొట్టమొదటి కావ్యంలో ఉన్నంత మాధుర్యం ఇంకే కావ్యంలో లేదేమిటండి? మీరు చూడండి, కాళిదాసు తీసుకున్నా వాల్మీకిని తీసుకోవలసిందే. వ్యాసుడు ఆయన్నే ప్రమాణంగా తీసుకున్నాడు. ఏ కవి అయినా వాల్మీకి కవి యొక్క రామాయణము చదివి ఆ లోతులను గ్రహించి అందులో ఉన్న సారాంశాన్ని తన కవిత్వంలో పెట్టకుండా ఉండలేడు, అంత బాగా రాశాడు. ఇవాళ మనందరం కూడా సుప్రభాతం అనే శబ్దం వాడుతున్నాం కదా, సుస్వాగతం అనే శబ్దం వాడుతున్నాం కదా. సుస్వాగతం ఏం రాసిందే, సుస్వాగతం వాచముదీరయానం, సుందరకాండలో శ్లోకం అది. అంటే ఇలా ఏ శబ్దం వాడదామన్నా ఆయన శబ్దమేది. ఆయన ముట్టుకోని శబ్దం, పట్టుకోనటువంటి ఛందస్సు లేదు. రకరకాల ఛందస్సులతో అందాన్ని చూపించాడు. ఎలా చూపించాడు? నిరంతర రామనామస్మరణ చేయటం వల్ల. స్కాంద పురాణంలో ఈయన కథ ఉంటుంది. వాల్మీకి చరిత్ర స్కాంద పురాణంలో అద్భుతంగా రాశారు. వాల్మీకి తన పూర్వజన్మలో ఒకానొకప్పుడు ప్రచేతసుడు అనే మహర్షికి పుట్టాడు. పూర్వజన్మ అంటే తపస్సుకు ముందండి, పూర్వజన్మ అంటే ఇంకో జన్మని కాదు. అక్కడ ప్రచేతసుడు అంటే వరుణుడు అని అర్థం. వరుణుడి కొడుకు ప్రాచేతసుడు. వరుణదేవునికి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు ప్రాచేతసుడు. వరుణుని కొడుకు కనుక ప్రాచేతస అంటారు. ప్రచేత అంటే అర్థం ఏంటి? వరుణుడని. వరుణుడి కొడుకుకి ప్రాచేతసుడని పేరు. ఆయన కొడుకు రత్నాకరుడనే పేరుతో ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఋషి, వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు, సంధ్యావందనం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక బోయ స్త్రీని, కిరాతక స్త్రీని చూశాడు. ఆ కిరాతక స్త్రీ యొక్క సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఒక్కొక్కప్పుడు కాలం కర్మ కలిసి రాకపోతే ఎంత గొప్పవాడైనా వ్యామోహంలో పడతాడు. అందుకే అనుక్షణం వ్యామోహాలు జయించడం కోసమే కొన్ని పనులు చెయ్యాలి. ఇవాళ మీ అందరి చేత నేను ఒక ఘనకార్యం చేయించాను, ఆ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం ఉంది అని ఆనందంగా ఎందుకు చెబుతానో తెలిసినా, చిత్రకూట పర్వతం ఈ జన్మతోటే సంసార బంధాలను విచ్ఛేదనం చేస్తుందట. చిత్రకూటం అంటే సంసార బంధన విచ్ఛేదనకరం చిత్రకూటం అన్నాడు. నేనన్నాం కాదు, మహానుభావుడు వాల్మీకి చెప్పాడు. అభినవ వాల్మీకిగా ప్రసిద్ధికెక్కినటువంటి తులసీదాస్ చెప్పాడు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఈ కథ మధ్యలో చిత్రకూట పర్వతం మీదకి కాలినడకన వెళ్ళండి, ఎంతో కొంత ఎక్కండి, ఆ మెట్లు ఎక్కండి, పై ప్రాంతం చూడండి, రాముడి ఆశ్రమం చూడండి అని చెబితే, ఒక్క ముక్క నేను వేదిక మీద చెబితే దాన్ని నమ్మకంగా పెట్టుకొని నమ్మి, ఈ గురువుగారు చెప్పారంటే ప్రమాణం లేకుండా చెప్పరు అని గురువాక్యంతో కర్తవ్యమని భావించి విశ్వసించి జీవితంలో 2 అడుగులు కూడా నడవలేని మహాత్ములంతా ఇవాళ నడిచారు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా మంగళాశాసనం చేస్తున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. ఇవాళ అందరికంటే ఒక అరగంట ఆలస్యంగా వచ్చాను నేను కదా. వెనక నేను వచ్చే సమయానికి మొదటి ప్రాంతం దాటి 2వ ప్రాంతం దగ్గరికి వెడుతున్నారు. ఆ వెడుతున్న వాళ్ళల్లో సత్యనారాయణ గారి భార్య కూడా కనపడ్డారు, మాధురి గారి భార్య పద్మగారు కనపడ్డారు, తేలప్రోలు రామారావు గారి యొక్క సతీమణి కనపడ్డారు. ఆవిడ పేరుంటే సంకేతం అద్భుతంగా పడతారు, ఆవిడ కనపడ్డారు. ఇలా వీళ్ళందరూ కనపడ్డారు. ఆహా, మీ భక్తికి నేను ఏమిస్తే తీరుతుంది అనిపించింది ఒక్క క్షణకాలం. ఎంత భక్తో లేకపోతే, పరమభక్తి లేకపోతే, గురువాక్యముల మీద విశ్వాసం లేకపోతే నడవడానికి సాహసించరు. ఇవాళ ఎన్ని చెప్పినా ఆయన చెబుతాడులే అని కొట్టిపారేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అవునా కదా? గురువుగారు అలాగే చెప్తారు కానండి, మనం చేసేది మనం చేసేద్దాం అని కొంతమంది అనడం నా చెవులో పడింది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ మధ్యలో చాలా మార్పు వచ్చింది. కానీ వన్స్ అపాన్ ఏ టైం అలా పలికినటువంటి వాళ్ళ వాక్కులు నా భాగ్యవశాత్తు చెవులో పడ్డాయి. కానీ వాళ్ళ దాదాపు మీరందరూ ఒక 100 మందికి తక్కువ కాకుండా నడిచి వెళ్ళారు. ఇంకా నడవడానికి వీల్లేని స్థితిలో జీపులో వెనక వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ 70 మెట్లు దిగారు. మొత్తం మీద ఆంజనేయుడిని చూశారు, హనుమద్ధార చూశారు, సీతాదేవి వంట వండిన ప్రదేశం చూశారు, సీతారాముల ఆశ్రమంలో ఇప్పుడు స్కూలు కట్టారు కదా, అక్కడే సీతారాముల ఆశ్రమం ఉండేది అని ఆది శంకరాచార్యులు వారు నిర్ణయించారు. శంకరుడనే ఒక మహానుభావుడు లేకపోతే రాముడు ఎక్కడున్నాడో, సీత ఎక్కడుందో, లక్ష్మణుడు ఎక్కడున్నాడో, ఎవరాశ్రమం ఎక్కడుందో ఏం తెలుస్తుందండి మనకి?
జగద్గురుడు శంకరుడు బతికింది కేవలం 32 మాత్రమే. ఈ 32 వయస్సులో యావత్ ప్రపంచం తిరిగాడు, ఆసియాతి హిమాచలం తిరిగాడు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ మహర్షి అడుగు పెట్టాడు, ఎక్కడ దేవుడు విహరించాడు, ఎక్కడ అవతారం చాలించాడు, అవన్నీ శిష్యులకి చూపించి అక్కడ విగ్రహ ప్రతిష్టలు లింగ ప్రతిష్టలు చేయించి ఆశ్రమాలు కట్టించి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఆయన ఈ చిత్రకూటానికి వచ్చి తన శిష్యుడు పద్మపాదునికి ఈ స్థలం చూపించి ఇక్కడ రాముడి విగ్రహం పెట్టు, ఇక్కడే రాముడు సీత ఉన్నారని చెప్పాడు. ఆయన కళ్ళు మూసుకుంటే అవతారమూర్తులు ఆయనకి కనపడేవారు, ఆ ప్రాంతం కనపడేది, ఆనాటి కాలంలో జరిగినవి కనపడేవి. అలా నిర్ధారించి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ శ్రీ విద్యా పాఠశాల నిర్మాణం చేశారు చూసారా. ఆ విద్యాలయం ఉందే అది ఒకప్పుడు రామచంద్ర ప్రభు యొక్క ఆశ్రమ ప్రాంగణం అదనమాట. అద్భుతమైన ఆశ్రమం. అక్కడికి రాగానే గజకందం అనే ఒక దుంపని యజ్ఞగుండంలో వ్రేల్చి, దానికి ఐణేయము అంటారు సంస్కృతంలో. ఐణేయము అంటే గజకందం అనే ఒక దుంప, దానితో యజ్ఞం చేసి వాస్తుహోమం చేసి లక్ష్మణుని ద్వారా నిర్మాణం చేయబడినటువంటి ఆశ్రమంలోకి రాముడు సీత కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళారు. అంటే ఆ ఆశ్రమ ప్రాంగణంలో మీరు కాసేపు కూర్చున్నారు, ఫోటోలు కూడా తీసుకోగలిగారు. ఇంకా మీకు సంసార బంధాలు ఎక్కడుంటాయండి? మీకు పునర్జన్మ లేదు, అది నేను గ్యారంటీగా చెబుతాను. ఈ భక్తిభావం యావజ్జీవితంలో ఉంచుకోండి. మళ్ళీ కిందకి దిగాక ఆయన చెప్పింది నిజమేనా అని ఎవరు ప్రశ్నించకుండా ఉంటే మాత్రం మళ్ళీ ఒక్కసారి మనం అవిశ్వాసం ప్రకటించకూడదు. అవిశ్వాసం ప్రకటిస్తే వచ్చే నష్టం ఏమిటో తెలుసా? కష్టపడి పైకి ఎక్కువచ్చి మళ్ళీ కిందకి వెళ్ళొచ్చాక కష్టపడి వెళ్ళాం కానండి అది నిజంగా చిత్రకూట పర్వతమేనా అన్నావా, ఈ మొత్తం ఫలితం అంతా పోతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా అచంచలమైన విశ్వాసం ఉండాలి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్రం మీద, తీర్థం మీద, గురువు మీద, వైద్యుని మీద, ఆ తీర్థయాత్ర స్థలం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తాయి. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి కువైట్టు బోల్డు డబ్బులు ఖర్చు పెట్టుకుని వినోద్ కుమార్ పరిగెత్తుకొచ్చాడంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఉత్తర రామాయణం వినడానికి వచ్చాట కువైట్ నుంచి. గురువుగారి ప్రవచనాలు సత్సంగంలో విని ఇన్స్పైర్ అయ్యి వచ్చాడు వాడు బోల్డ్ ఖర్చు పెట్టుకుని. రేపు 31వ తారీఖు నాడు లండన్లో ఉన్న ఒక మరో శిష్యుడు ఉన్నాడు, కిరణ్ వర్మ, ఓ రాజుగారి అబ్బాయి, వైజాగ్లో ఉంటాడు అతను. లండన్లో స్థిరపడిపోయాడు. కేవలం గురువుగారు గృహప్రవేశం చేస్తున్నారు అక్కడ. 1వ తారీఖు నాడు యజ్ఞమని తెలిసి నానాయాత్ర పడి టిక్కెట్లు నిక్ ఆఫ్ ద మూమెంట్లో రేట్ ఎక్కువ ఉంటే అక్కడి నుంచి వస్తున్నాడు. రేపు 1వ తారీఖు నాడు యజ్ఞంలో పాల్గొనడానికి వస్తున్నాడు. అంటే వీళ్ళకి ఎంత భక్తి లేకపోతే వస్తారండి. అలాగే యాత్రలకు ఎంతోమంది, మొన్నేమో శకుంతల గారు వచ్చారా అమెరికా నుంచి, అంతఃపురం రాజస్థాన్కి కూడా కాలిఫోర్నియా నుంచి వచ్చారా. దేశాల నుంచి విదేశాల నుంచి ఇంత ధనం అంటే అంత వ్యయానికి ఓర్చుకుని, వ్యయంతో పాటు ప్రయాస కోర్చుకుని, ఒక్కొక్కప్పుడు మనకి సుఖాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అన్ని వేళలో ఒకే రకమైన సుఖాలు ఉండవు. అయినా సుఖ దుఃఖాలకు అతీతంగా ద్వంద్వాతీతంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరించి వెడుతున్నారంటే వీరందరినీ భగవంతుడు అనుగ్రహించకుండా ఎలా ఉంటాడు? ఇహము పరము రెండు ఇస్తాడు. ఏ జన్మలోనో మనం ఆర్జించిన పూర్వకర్మలు ఏమైనా మిగిలుంటే ఆ పూర్వ కర్మ పరిపాకం అంతా నశించిపోతుంది, అది పాకం అయిపోయింది. ఇవాళ చిత్రకూట పర్వతం మీదకి ఎక్కుతూ ఉంటే అడుగడుగునా నాకు అనుభూతే కలిగింది. ఆనాడు రామచంద్ర ప్రభువు నడిచి వెళ్ళాడు, మెట్లు లేవు, రాళ్లల్లో సందులు చేసుకుని ఎక్కారు సీతారామ లక్ష్మణులు. ముందు లక్ష్మణుట్ట, వెనక సీత, ఆ వెనక రాముడు, మధ్యలో సీత ఉండేదన్నమాట. 2 వేదములకు మధ్యలో వేదమాతలా ఉండేది ఆవిడ. అలా వాళ్ళు ఎక్కారు. వాళ్ళు ఏదో దుంపలు వండుకు తిన్నారు, ఒక్కోసారి వండుకోకుండా అపక్వాహారం తిన్నారు. ఆ సీతామాత కోసం జగన్మాత దుర్గాదేవి ప్రత్యక్షమై ఒక ధార ఇచ్చింది, సీతాధార అనేవారు. హనుమంతుడి మీద అభిమానంతో హనుమాన్ ధార అని తర్వాత పేరు మార్చారట. సీతాదేవే హనుమంతుడి పేరు పెట్టండి అంది. ఒకప్పుడు సీతాధారది. సీత కోసం జగన్మాత దుర్గాదేవి ప్రత్యక్షమయ్యింది. అక్కడ ఇప్పటికి కూడా ఒక చిన్న దుర్గాదేవి గుడిని మీరు మెట్లెక్కుతుంటే కట్టారు చూసారా, చిన్న విగ్రహం. అక్కడ దుర్గ ప్రత్యక్షమయ్యింది స్వయముగా. ఎవరికి? సీతామాతకి. నీవు ఈ కొండ మీద ఉన్నంతకాలం జలధార ప్రవహిస్తూనే ఉంటుంది, దానివల్ల మీకు జలానికి సంబంధించిన కొరత ఉండదు, సుఖంగా ఉంటారు అని అమ్మ కూడా వరం ఇచ్చింది. ఇవన్నీ మనకి స్థల పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో దొరుకుతాయి. వాల్మీకి రామాయణంలో అన్నీ ఉండవు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నేను వాల్మీకి మహర్షి అంతటి వాడి చరిత్ర మళ్ళీ మనం తెలుసుకుంటే ఈ సంసారం అంతా విచ్ఛేదం అయిపోతుందన్నమాట. ప్రారబ్ధ కర్మ వల్ల అంతటి ప్రాచేతసుడు కూడా
వరుణుని యొక్క మనువుడు ప్రాచేతసుని కుమారుడు. ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ ప్రాచేతసులనే అంటారు. అటువంటి వాడు ఒక కిరాతక స్త్రీని పెళ్లి చేసుకుని కేకారణ్యంలో మకాం పెట్టాడు. వ్యసనాలకి గురయ్యాడు. దొంగాడు కదా, ఎందుకంటే దొంగవాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పోషించడానికి దొంగతనం చెయ్యాలి. ఆ కిరాతక స్త్రీ రోజు దొంగతనం చెయ్యి, దారులు కొట్టు, డబ్బు సంపాదించు, సాయంత్రం మద్యం పట్టుకురా, మాంసం పట్టుకురా అనేది. అందువల్ల దానికోసం చెయ్యరాని పనులన్నీ చేశాడు. తాగాడు, తందనాలాడాడు. కొద్ది రోజులే ఒక గొప్పవాడు మధ్యలో భ్రష్టుడయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడి అదృష్టం, మన అదృష్టం, మనందరి భాగ్యం వల్ల సప్త ఋషులు, నారదాదులు, అత్రి, భరద్వాజుడు, వశిష్ఠుడు, కపుత్సుడు, నారదుడు ఇటువంటి పుణ్యాత్ములంతా ఈ రత్నాకరుడు దారులు కొడుతున్న కేకారణ్యం మధ్యలో అడుగుపెట్టారు. నిజం చెప్పమంటారా, వాళ్ళు రత్నాకరుణ్ణి మార్చడం కోసమే వచ్చారు. లేకపోతే వాడికి కనపడతారా? నారదుడు మనకు కనపడతట్టండి. నారదుడు పైన బోల్డు సార్లు తిరిగాడు, కానీ మనందరికీ కనపడ్డా? ఎప్పుడు కనపడాలో అప్పుడే కనపడతారు వాళ్ళు. మహర్షులు కారణ జన్ములను ఉద్ధరించడానికి వారికి దర్శనమిస్తారు. ఈ రత్నాకరుడికి ఆ విషయం తెలియదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగండి, మీ దగ్గర ఉన్న మూట ముల్లె అంతా ఇప్పి అక్కడ పెట్టండి అన్నాడు. అప్పుడు వాళ్ళు నవ్వి, మా దగ్గర మూట లేదు, ముల్లే లేదు. మూట ఉంటే కదా, ఆ మూట ఇప్పితే అందులో ముల్లె ఉంటుంది. ముల్లె అంటే డబ్బు, సొమ్ము. పూర్వం డబ్బుని మూటలు కట్టేవారండో, ఇప్పుడు పర్సుల్లో పెడుతున్నారు, ఏటీఎం కార్డులోకి మార్చారు ఇప్పుడు. అందుకే కార్డు అందరి దగ్గర. పూర్వం యుద్ధానికి వెళ్ళేవాడి చేతిలో స్వార్డు, ఇప్పుడు ఆడవాళ్ళ చేతిలో కార్డు. ఆ రోజుల్లో ఏమీ లేదు, కేవలం ఓ వీణ, ఇంత బూడిద, నెత్తి మీద జుట్టు కంపల్సరీగా ఉండేది. మహర్షులందరికీ బట్టతలు ఉండేది కదా, అదేమిటో తెలియదు. మరి మహర్షులు చాలా గొప్పవాళ్ళు, అదృష్టవంతులు. మంచి జటాజోటాలు, ఆ జటాజోటాలకి కొందరు రుద్రాక్షలు, కొందరు తులసీమాలలు ధరించారు. అందుకని నారదుడు నవ్వి, మా దగ్గరే ఉంది, జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, నాకు విభూతి, ఆయనకి విభూతి, ఇద్దరం పక్క పక్క నిలబడితే విభూతి రాలుతుంది నాయన. మూట లేదు ఈ డబ్బు కట్టడానికి, అందులో ముల్లే లేదు అనగా వాడు తెల్లబోయి, ఏమీ లేకుండా ఈ అడుగులోంచి ఎందుకు వచ్చారో అన్నట్ట. అది పక్కన పెట్టు, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అన్నారు ఆ ఋషులు. అందులో అడిగినవాడు ప్రత్యేకంగా నారదుడు. పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికండి అన్నాడు వాడు. అలాగా, ఈ దొంగతనం చేసి నీ పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టి, నగలు పెట్టి, ఇల్లు కట్టి వాళ్ళని ఆనంద పెడుతున్నావు. ఈ దొంగతనం చేయటం వల్ల పాపం వస్తుంది కదా, నీకు తెలుసా అంటే, వస్తే వస్తుందండి అన్నట్ట. ఒరే నాయనా, ఇంత కష్టపడి దొంగతనం చేసి పాపమార్జించి దాంతో నీ పెళ్ళాం బిడ్డలు పోషిస్తున్నావు అంటే నీ డబ్బంతా వాళ్ళు పుచ్చుకుంటున్నారు. దాంతోపాటు నీవు ఎక్కువ వచ్చే పాపం, నువ్వు ఆర్జించే పాపంలో వాళ్ళకి వాటా ఉంటుందో లేదో తెలుసుకున్నావా అంటే వాడు పక్కపక్కనవి, ఒరే పిచ్చి సన్నాసి, వాడి దృష్టిలో సన్నాసి, ఒరే పిచ్చి సన్నాసి, డబ్బు సంపాదించినప్పుడు అందులో వాటా పుచ్చుకున్న పెళ్ళాం బిడ్డలకి పాపంలో మాత్రం వాటా ఉండదా అన్నట్ట. లాజిక్ పక్కన పెట్టు, స్వయంగా నీ భార్య దగ్గరికి వెళ్ళు, నీ పిల్లల దగ్గరికి వెళ్ళు. ఇంతకాలం నేను ఆర్జించిన డబ్బుని మీరంతా వాటాలు వేసి పంచుకున్నారు కదా, నగలు తీసుకున్నారు, ఏటీఎం కార్డులు తీసుకున్నారు, కొంపలు తీసుకున్నారు, భోజనం తిన్నారు. అలాగే నా పాపంలో కూడా మీకు వాటా ఉంటుందా లేదా అని అడుగు. వాళ్ళు ఏం సమాధానం చెబుతారో తెలుసుకునిరా అన్నాడు నారదుడు. వెంటనే వీడు, మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళొస్తాను, మీ మీద నాకు నమ్మకం ఉందని ఇంటికి వెళ్ళి ముందు పిల్లల్ని పిలిచి, ఒరే పిల్లలారా, ఇంతకాలం నేను సంపాదించిన పాపం చాలా ఉందిట, నా పాపంలో అందరూ తలో కొంచెం భాగం పంచుకుంటారా అనగా వాడు పక్కపక్కనవి, నీ పాపం మాకెందుకో, మాకు డబ్బు కావాలి, వీ వాంట్ క్యాష్ ఓన్లీ, పాపం మాకు అక్కర్లేదన్నారట. ఆయన తెల్లబోయి, పోనీ పిల్లలు ఎలా ఉన్నా భార్య అయినా పంచుకుంటుందేమో అనుకున్నట్ట. అందుకని భార్య దగ్గరికి వచ్చి, భార్యామణి, నా పాపాల్లో సగం వాటా నువ్వు తీసుకుంటావా, నీకు పాలుందా అంటే ఆవిడ నవ్వి, పాపంలో భార్యకి భాగం రాదు, పుణ్యం ఉంటే వాటా తీసుకుంటాం, డబ్బులుంటే ఆ డబ్బులు మావే. అందుకే చాలామంది తెలివైన వాళ్ళు కొత్త ఇల్లు అగ్రహారంలోనో రామకోటి దగ్గర ఎక్కడో చోట ఇల్లు కొనుక్కున్నప్పుడు పెళ్ళాం పేరు మీద పెట్టేస్తారు, పెళ్ళాం మీద అభిమానంతో. కానీ మీరు అడిగేది ఏంటో తెలుసా, భార్య మీద పేరు మీద ఇల్లు పెట్టేటప్పుడు, భార్యామణి, నేను చాలా పాపాలు చేశాను, ఏదో దొంగ వ్యాపారం చేసో లేక లంచాలు వచ్చుకునో డబ్బు సంపాదించాను, ఈ పాపంలో వాటా నీకుందా అని అడగండి. మీ పాపమంతా నాదేనండి, నేను పుచ్చేసుకుంటానంటే మీరు ఇల్లు ఆవిడికి ఇచ్చేయండి, పర్వాలేదు. ఒకసారి అడిగి చూడండి ఇంటికి వెళ్ళాక, ఇప్పుడు కాదు రూములోకి వెళ్ళాక అడగండి. ఇప్పుడు అడిగితే మళ్ళీ బండారాలు బయటపడతాయి, ఎవరి బండారం ఏమిటో.
సహజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పరమపతివ్రతలేమో అనిపిస్తోంది. వాళ్ళైతే ఏమండి మీరు ఏం చేసినా అందులో సగం వాటా నాదండి అనవచ్చును. కానీ ఆనాడు ఈ రత్నాకరుడి భార్య రత్నావళి ఏముందో తెలుసా? భార్యకి ఎప్పుడు భర్త పుణ్యంలో వాటా ఉంటుందని పెద్దలు చెప్పారు. పాపంలో భాగం లేదు. పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం బిడ్డల్ని పోషించవలసిన బాధ్యత భర్తకున్నది. పోషించడం నీ కర్తవ్యం. పాపం మేమెందుకు పుచ్చుకుంటాం? ఆ పాపాలు శాపాలు నీవే. మేము పుణ్యం మాత్రం పుచ్చుకుంటాం. చక్కెర పొంగలి తింటాం కానీ గిన్నెలు కడగమంటే కడగం అంది ఆవిడ. వాడికి మతిపోయింది. ఇంతకాలం నీ కోసం నానా పాట్లు పడ్డానా, దొంగతనం చేశాను, జనాల్ని చంపాను, ఆడవాళ్ళని దోచుకున్నాను, ఆ నగలన్నీ నీ మొహాన్ని పోస్తే ఈ పాపంలో నీకు భాగం లేదంటే అబ్బే వీ డోంట్ వాంట్ పాపం, వీ వాంట్ పుణ్యం అండ్ క్యాష్ ఓన్లీ అంది ఆవిడ. ఆవిడ కూడా ఇంగ్లీష్ వచ్చులేండి. దెబ్బతోటి వాడికి బుర్ర గిర్రుని తిరిగింది. ఆ క్షణమే వైరాగ్యం కలిగింది. ఛీ అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఋషులు కాళ్ళు పట్టుకున్నాడు. మహానుభావులారా నాకు కనువిప్పయింది. నేను ఏ కుటుంబం కోసం ఇన్ని మహాపాపాలు చేశానో వాళ్ళంతా నన్ను అసహ్యించుకుంటున్నారు. నా పాపంలో వాళ్ళకి ఎవరికి భాగం లేదట. ఇప్పుడు నాకు అర్థమవుతోంది నేను ఎన్ని పాపాలు చేశానో, ఎంతమందిని చంపాను. పద్మాకర్ గారు లాంటి వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టి వాళ్ళ బంగారం దోచుకున్నాను, వాళ్ళ చెప్పులు లాక్కున్నాను, బట్టలు లాక్కున్నాను. ఓరి నాయనో ఒకటా రెండా, ఈ పాపాలకి ఇక ప్రాయశ్చిత్తం లేదు నాకు, నన్ను రక్షించండి బాబోయ్ అనగానే అప్పుడు నారదుడు మొదలైన వాళ్ళు ఆలోచించి ఈ పాపాత్ముడికి రామనామం ఇవ్వడం ఎందుకు అనుకుని తిరగేసి మర అనుకోరా అన్నారట. ఇది స్కాంద పురాణంలో వాల్మీకి చరిత్రలో ఉంటుంది. దీనినే తంజావూరు అనే ఒక నగరాన్ని పరిపాలించిన రఘునాథరాయలు తెలుగులో వాల్మీకి అనే కావ్యం రాశాడు. తంజావూరు రాజు అండి. నేటికి 350 ఏళ్ల క్రితం రఘునాథరాయలు పరిపాలించాడు తంజావూరు సామ్రాజ్యాన్ని. ఇప్పుడు తమిళనాడులో ఉంది చూసారా తంజావూరు బృహదీశ్వరాలయం, అక్కడ ఆయనకు ఒక కోట ఉండేది. గొప్ప రాజుగారు ఆయన. పూర్వం మహారాజులంతా కవులు, వాళ్ళు కావ్యాలు రాశారు. కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రాశాడు. సంస్కృతంలో మదాలస పరిణయం, జాంబవతి పరిణయం రాశాడు. మదాలస చరిత్ర రాశాడు. అలాగే తంజావూరు రఘునాథరాయలు కూడా అవడానికి ఆయన ఎక్కడో తంజావూరులో ఉన్న తెలుగులో చక్కగా కిరాత చరిత్ర రాశాడు, వాల్మీకి చరిత్ర రాశాడు. ఎంతోమంది మహారాజులంతా రోజుల్లో కావ్యాలు రాశారు. ఆయన రాస్తాడనమాట. కిరాత రాతలంపు హత్తి కేవలంబు భక్తిమై మరాయటంచు పలుకుమా అంటాడు ఆయన. మరా అని పలుకు, రామ అని ఇవ్వడానికి ఇష్టం లేక, ఇంకా వీళ్ళు పూర్తిగా భక్తి ఉందో లేదో తెలియక. అంటే చాలు నువ్వు తరిస్తావు, ఇక్కడే చెట్టు కింద కూర్చో, ఇంకన్నీ విడిచిపెట్టి మరా అనమంటే వాడు గురువులకి దండం పెట్టి మీరు నన్ను ఉద్ధరించారు. ఈ ఎంత గొప్పదనమాట. అందులో ఉందిలేండి. ఏ అరమర లేకుండా ఓ మంచి మనిషి జీవితాన్ని నడిపేటటువంటి యంత్రానికి సంబంధించిన మరని వాళ్ళు ఇచ్చారు. వీడు మర గట్టిగా స్పీడ్గా అనండి మీరు అందరూ కూడా మరా అని, అప్పుడు రామ అవుతుందన్నమాట. ఆ విధంగా రామ అన్నాడు వాడు. రామ అయిపోయింది. వాడు జపం చేస్తూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయట. అసలు వాడి కాళ్ళు అలా మఠం వేసుకున్నాడా, ఆ కాళ్ళు అలాగే ఉండిపోయాయి, చేతులు అలాగే ఉండిపోయాయి, గడ్డాలు పెరిగిపోయాయి, మీసాలు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది. వాడి మీద పుట్టలు పోసేసి, పుట్టలోంచి కూడా వాడి పొట్టలోంచి రామ అనే శబ్దమే వస్తుంది. వాడి శరీరం అంతా చివికిపోయింది, ఎముకలు బయటకు వచ్చే అస్థిపంజరం మిగిలింది, మాంసం రక్తం అన్నీ హరించుకుపోయి కేవలం శల్యావశిష్ఠుడయ్యాడు. అవశిష్టం ఏమిటి మిగిలింది? అవశిష్టం అంటే మిగిలింది. శల్యావశిష్ఠుడు, ఎముకలే మిగిలే, ఇంకేం లేదు వాడి శరీరంలో. అయినా రామ అనే శబ్దం వచ్చేదిట. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ప్రేమగా నిమిరి, నీకు రామచరిత్ర అంతా రాసి అవకాశం ఇస్తున్నాను, నువ్వు మహాకవివి. బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి, నువ్వు కవివి అన్నాడు. విష్ణువు దీవించాడు, శివుడు, త్రిమూర్తులు ముగ్గురు దీవించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవలను అందుకున్నారు. నీ శరీరం మీద పుట్టలు పోసాయి, ఈ పుట్టల్లోంచి పునర్జన్మ పొందావు. వల్మీకము నుండి పుట్టిన నీవు వాల్మీకి అనే కొత్త పేరుతో ప్రసిద్ధికెక్కుదువుగాక అన్నారు. ఆ విధంగా ప్రచేతస వంశంలో పుట్టిన పుణ్యాత్ముడు రత్నాకరుడై మళ్ళీ నారదాదుల దయతో వాల్మీకిగా పుట్టలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూడగానే ప్రపంచమే మారిపోయింది. ఆయనకి మహాపండితుడైపోయాడు. రామనామస్మరణతో ఆయన ఏనాడు ఎరగనటువంటి భాషంతో వచ్చిందట. సంస్కృతం నవవ్యాకరణాలు వచ్చాయి, కవిత్వం వచ్చేసింది. ఆ తర్వాత ఆయన తమసా నదీ తీరంలో కొంతకాలం ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాతే భరద్వాజుడనే శిష్యుణ్ణి వెంట పెట్టుకుని
తమసా నది దగ్గరికి వెళ్ళాడు. ఆ పూట ఆయన అదృష్టం బాగున్నది. మనకందరికీ ఒక కావ్యం వచ్చే యోగం ఉన్నది. తమసా నది చాలా పవిత్రంగా ఉంటుంది, బురద లేకుండా ఉంది. ఆ రోజుల్లో ఈ జనాలు కెలుకుళ్ళు చేసేవారు కాదు కదండి. అందులో ప్లాస్టిక్ వేయటం, చెత్తా చెదారం వేయడం లేని పవిత్రమైన రోజులు, నిష్కల్మషంగా ఉండేవి నదులు. మానవులు మన ప్రగతి పెరిగింది, సైన్స్ పెరిగింది, నదులు కంపైపోయాయి, ప్రకృతి కంపైపోయింది. ఇది సైన్స్ కాదు, మనల్ని అందరినీ రోగాలనేటటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్లే క్యాన్సర్ అన్నమాట, మహమ్మారి. జ్ఞానం మూర్ఖుల చేతిలో పడకూడదట ఈ విజ్ఞానం. దాంతో మనం కంపు చేసుకున్నాం. హాయిగా ప్రశాంతంగా ఉంది. భరద్వాజుడితో వెళ్ళి ఏదే ఆ కమండలం వెయ్యి, ఆ వస్త్రాలు ఇలా అయ్యి, ఈ ప్రకృతి ఎంత బాగుందని వర్ణించాడు. అదంతా ఇప్పుడు నేను చెప్పను, రామాయణంలో ఎలాగో మీకు చెప్పాను. అది మళ్ళీ ఎప్పుడో సంపూర్ణ రామాయణంలో చెప్పుకుందాం. ఇంతలో ఏం జరిగింది, ఈ నదిలో స్నానం చేయడానికి భరద్వాజుడి యొక్క ఊత పుచ్చుకు దిగబోయే సమయానికి అక్కడ ఎదురుగుండా ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. అవి క్రౌంచ పక్షులు, ఎక్కువగా కీచు కీచు నరుస్తాయి చూసారా, అవి క్రౌంచాలన్నమాట. ఒకటి మగ ఒకటి ఆడ. ఆ 2 ప్రేమగా ముక్కు ముక్కు టిక్కు టిక్కును కొట్టుకుంటూ, ఆత్మీయత కలిగిన దంపతులు ఎలా ఉంటాయో అలా ఉన్నారు. ఎంతో ప్రేమతో తీర్థయాత్రలకి భార్యాభర్తలు ఇద్దరు రిటైర్ అయిన తర్వాత చెయ్యి పుచ్చుకొస్తారు చూడండి, అలాంటి దంపతుల్ని గుర్తుకు తెస్తూ ఉన్నాయన్నమాట. అలా ఉండాలి ఎప్పుడు దంపతులు, ఆ క్రౌంచ పక్షుల్లో ఉండాలి. ఇంతలో ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చాడో ఒక కిరాతకుడు వచ్చాడు. వాడు యముడిలో ఉన్నాడు, నల్లని శరీరంతో మంచి ధనుర్బాణాలతో వచ్చాడు. వాల్మీకి భరద్వాజుడు చూస్తూ ఉండగానే బాణం ఎక్కుపెట్టాడు, అందులో మగపక్షిని కొట్టేశాడు. ఎంతో ప్రేమతో ఉన్న జంటలో మగపక్షికి ఆ బాణం తగిలి కింద పడి కీచుమని నెత్తురు కొక్కుకుంటూ పడి చచ్చిపోయి ఏడ్చిందిట. అప్పుడు ఆడపిట్ట చుట్టూ తిరిగి మహారోదన చేసింది, ఏడ్చింది. ఆ దృశ్యం చూడగానే వాల్మీకి హృదయం కరిగిపోయింది. మానిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. ఇది మొట్టమొదట ఆయన నోట్లోంచి వచ్చిన శ్లోకం. అప్పటిదాకా ఈ శ్లోకములు లేవు, ఈ ఛందస్సే లేదు. నిషాద అంటే ఓ బోయవాడా, త్వం నీవు, ప్రతిష్టాం ప్రతిష్టను అంటే కీర్తిని, మా ఎప్పుడూ పొందకుండా ఉందువుగాక, ఎక్కువ కాలం నీ కీర్తి ఉండకుండా ఉండుగాక. శాశ్వతీ సమాహ త్వం ప్రతిష్టాం మా అగమః. నీవెక్కువ కాలం కీర్తి పొందవు అంటే తొందరగా చస్తావని అర్థం. ఎందువల్ల, ఇక్కడ కామమోహితమైన క్రౌంచ పక్షుల యొక్క జంట ఉన్నది. అందులో ఒక పక్షిని అవధీహి చంపేశావు, అది కూడా పుమాంసం. మళ్ళీ తర్వాత శ్లోకంలో చెప్పాడు, పుమాంసం అంటే మొగపెట్టని అని అర్థం. పుమాన్ అంటే పురుషుడు, అది ద్వితీయ విభక్తిలో పుమాంసం, మొగపక్షిని చంపావు గనక నీవెక్కువ కాలం సుఖంగా ఉండవు అనగానే టక్క చచ్చిపోయేట పోయేవాడు, శాపం అయిపోయి. ఈయనకి మతిపోయింది, ఇదేంట్రా ఇలా శాపం వచ్చింది, దెబ్బకు వాడు చచ్చిపోయాడు అనుకుని ఇంక మనస్సులో లేక, ఒకటేమో ప్రేమతో ఉన్న పక్షుల జంట గుర్తుకొస్తోంది. ఆ పక్షుల జంటలో మొగపెట్టని దుర్మార్గుడు చంపేశాడు, వాడు చంపాడని తొందరపడి నేనేదో అన్నాను, అది శాపమే, వాడు చచ్చాడు అని ఆయన కలవరపాటు పొందాడు. స్నానం చేశాడు, ఆశ్రమానికి వచ్చాడు, అయినా ఆయన మనస్సులో లేదు. ఇంతలో ఆ సమయంలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. స్వయంగా సృష్టికర్త విధాత బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మరాగానే సంభ్రమంతో లేచి ఆయనకు ఆసనం ఇచ్చి గౌరవించాడు. ఆయన అనుజ్ఞ తీసి కూర్చున్నాడు కానీ అయినా ఈయన మనస్సు ఎంతసేపు ఆ శ్లోకం మీదే ఉంది, ఆ దృశ్యం మీదే ఉంది. బ్రహ్మ ఎదురుగుండా ఉండగా కూడా మళ్ళీ పాతదే గుర్తొస్తుంది ఆయనకి. అప్పుడు బ్రహ్మ నవ్వి, ఇంకా విషయం మర్చిపో, అది నా సంకల్పం. సరస్వతిని నాలుక మీద ఆవహించి ఆ శ్లోకం చెప్పింది, అదొక గొప్ప ఛందస్సు. ఆ ఛందస్సులో శ్రీమద్ రామకథ రామాయణము రాయి అన్నాడు బ్రహ్మ. ఇంతకీ నువ్వు చెప్పిన శ్లోకం శాపం కాదు సుమా, అది చాలా గొప్ప శ్లోకం. దాని రెండో అర్థం ఏమిటో తెలుసా? మా అంటే లక్ష్మి, నిషాద అంటే భర్త. మా నిషాద, ఇందాకైతే నిషాద అంటే బోయేవాడు, ఇప్పుడు రెండో అర్థం ఏమిటి? మా నిషాద, ఓ లక్ష్మీ వల్లభ, త్వం నీవు, శాశ్వతీ సమాహ ప్రతిష్టాం అగమః ఎక్కువ కాలం కీర్తి పొందుదువుగాక. ఓ లక్ష్మీ వల్లభ రామచంద్ర ప్రభో, నీ కీర్తి భూమిలో శాశ్వతంగా ఉండుగాక. ఎందుకు ఉండాలి? క్రౌంచ మిథునాత్,
క్రౌంచ పక్షుల జంట అంటే రాక్షసుల జంట, మండోదరీ రావణుల యొక్క జంటలో కామమోహితం, కామము చేత మోహితుడైన రావణుడనేవాణ్ణి అవధీహి చంపేశావు గనక. ఇది రెండో అర్థం. ఓ రామచంద్ర, లక్ష్మీ వల్లభ, నువ్వు రాక్షసుల యొక్క మిథునం మండోదరీ రావణులు అనేటటువంటి వాళ్ళ జంట ఉన్నది. అందులో రావణుడు కామమోహితుడు, స్త్రీలను ఎంతో అత్యాచారాలు చేసి పాడు చేశాడు. ఆ దుర్మార్గుణ్ణి నువ్వు చంపావు. కాబట్టి భూమి మీద నీ కీర్తి శాశ్వతంగా ఉండుగాక అని అర్థం వచ్చిందిట. నువ్వేదో బోయేవాడి కోసం చెప్పినది ఇంత అంతరార్థంతో ఉన్నది అని ఆ రామకథ అంతఃపూర్వమే నారదుడు చెప్పాడులేండి. అదంతా నీకు గుర్తొస్తుంది. కొన్నేమో గుర్తుకొస్తాయి, కొన్ని నారదుడు చెప్పినవి ఉంటాయి, మరికొన్ని నీకు అర్థం కానివి కళ్ళు మూసుకుంటే కనబడతాయి, ఫ్లాష్ బ్యాక్ కనబడుతుంది. కొన్ని కథలు ఎలా తెలుస్తాయండి మనకి? రాముడు సీత ఎక్కడో ఏకాంతంగా మాట్లాడుకున్నారు, అవి ఎలా బయటకు వస్తాయి? కానీ నువ్వు ధ్యానంలోకి వెడితే ఒక టీవీ స్క్రీన్ మీద చూసినట్టుగా దృశ్యం నీకు కనబడుతుంది, నువ్వు రాసేయి అన్నాడు. అందుకే విన్నంత కన్నంత తెలియవచ్చినంత అంటాడు పోతన గారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆజ్ఞతో ఆ మహానుభావుడు రామాయణం రాశాడు. రామాయణం రాయడమే కాదు, బ్రహ్మదేవుడు వరమిచ్చి ఇంకా ఏమన్నాడు? యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. భూమి మీద కొండలున్నంత వరకు, నదులున్నంత వరకు నీ రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది. నిరంతరం రామాయణాన్ని నాటకాల రూపంలో, చలనచిత్రాల రూపంలో, దృశ్యకావ్యంగా, అదృశ్యకావ్యంగా, పురాణములుగా, హరికథలుగా ప్రజలు గానం చేస్తూనే ఉంటారు. రామాయణ కథ భూలోకంలో ఉన్నంతకాలం నీ కీర్తి ఉంటుంది, నువ్వు బ్రహ్మలోకంలో ఉంటావు శాశ్వతంగా. ఎన్ని లోకాలలో రామాయణ కథ ఉంటుందో అంతకాలం రామాయణ కథ ప్రచారంలో ఉంటే ఆయన కీర్తి ఉండడం పక్కనట్టండి. ఆయన ఆ కీర్తి ఉన్నంతకాలం బ్రహ్మలోకంలో ఉంటాడట. కాబట్టి ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు వాల్మీకి. ఈ కీర్తి వ్యాపిస్తోంది కనుక వాల్మీకిని మనం తలుచుకుంటున్నామా లేదా? అందువల్ల వాల్మీకి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈ కథని మనం గానం చేస్తే మనం కూడా బ్రహ్మలోకానికి వెడతాం. ఎప్పుడు చిత్రకూటం మీదకి అడుగుపెట్టి కాలినడకను అడుగు పెడితే, కాలినడకను నడిస్తే, కొండ మీద ఎంతో కొంత నడవాలట. ఆ కొండ మీద నడిచిన వాడు తప్పక బ్రహ్మలోకానికి పొందుతాడు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే ఈ బ్రహ్మగారు ఉండే లోకం అని కాదు, బ్రహ్మలోకమునకు ముక్తి అనే పేరు. బ్రహ్మానందం పొందాడు అంటే ఏదో బ్రహ్మగారు పొందిన ఆనందం అని కాకుండా ఒక అవ్యక్తమైన పరమాత్మకి సంబంధించిన ఆనందం అని అర్థం. చాలామందికి తెలియక బ్రహ్మలోక జిగీషయ అంటే ఈ బ్రహ్మలోకం అనుకుంటున్నారు. పరబ్రహ్మలోకము అనగా శాశ్వత కైవల్యము, ముక్తి అని అర్థం. ఆ ముక్తి మనకు కూడా లభిస్తుందన్నమాట. అటువంటి వాల్మీకి జయంతి నిన్నో ఎప్పుడో వచ్చింది కదా. తిథుల ప్రకారం నిన్నో మొన్నో కానీ నేను ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడాలి. ఇవాళ తిథికి మొన్న తిథికి ఇక్కడికి వచ్చాక వారం మధ్య అని మర్చిపోయాను. వాల్మీకి జయంతి కాలంలో మనం ఇక్కడికి రాగలిగాం. మనం ఎంత అదృష్టవంతులం అండి. మనం భగవంతుడు తెలియకుండానే మనం నడిపిస్తున్నాడు. అందుకనే రామాయణం వేదం. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. వేదము రామాయణం అనే పేరుతో ప్రాచేతసాత్ ప్రచేతసుని వంశంలో పుట్టిన వాల్మీకి ద్వారా బయటకు వచ్చింది. మీరు రామాయణం వింటున్నారంటే స్వయముగా వేదమును వింటున్నట్టే. వేదము చదివినంత మాత్రం చేత అర్థం కాదు, కానీ రామాయణ కథ మీకు అర్థమవుతుంది కదా. శ్లోకం ఎలా ఉన్నా నాబోటివాడు చెబుతున్నప్పుడు నా దృష్టిలో మీ అందరికీ స్పష్టంగా ఈ శ్లోకాల యొక్క సారాంశం నేను చెబుతూ ఉంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పిన అర్థం కాకపోతే ఇంకోటి ఎవడు బాగు చేయలేడు అని నేను కాదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఆ మాత్రం తేలిగ్గా చెబుతున్నప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుందంటే వేద సారాంశాన్ని మీరు గ్రహించినట్టే. గ్రహించారంటే ముక్తి పొందినట్టే. ముక్తి పొందే ముందు ఈ లోకంలో భుక్తిని కూడా పొందినట్టే. ఎందుకంటే రామాయణం ముందు భుక్తి, తర్వాత ముక్తి ఇస్తుంది. భుక్తి లేకుండా ఎవరికి ముక్తి ఇవ్వదట. ఇక్కడ మిమ్మల్ని మలమలా మార్చదు. ఇక్కడ ఉన్నంతకాలం హాయిగా మీకు ఒకరోజు మైసూరు బజ్జీ పెడితే రెండో రోజు మంచి ఇడ్లీ పెడుతుంది. ఓ రోజు వేరుశనగ చట్నీ అయితే మర్నాడు జీడిపప్పు చట్నీ పెడుతుంది. మంచి భోజనాన్ని, భరద్వాజుడి విందుని పేరుంది కదా, అటువంటి విందుని ఇస్తుంది. ఈ విందు చెవుల విందు, కను విందు, చివరికి పసందైన శాశ్వతమైన బ్రహ్మలోకము ఇచ్చే అపూర్వ గ్రంథం వాల్మీకి రామాయణం. అటువంటి రామాయణ గ్రంథాన్ని ఉత్తర రామాయణం అనే పేరుతో చిట్ట చివరి ఉత్తరకాండం రాశాడు. ఎవరు ఎన్ని రాసినా వాల్మీకియే. ఆ మధుర కావ్యం మధుర కావ్యమే. అందువల్ల వాల్మీకి మనం నిరంతరం కృతజ్ఞులమై ఉండాలి.
రామచంద్ర ప్రభు అగస్త్యుని ద్వారా రావణుని చరిత్ర విన్నాడు, హనుమంతుని చరిత్ర విన్నాడు, హనుమంతుడిని కౌగిలించుకున్నాడు, ఒక చక్కని గొలుసు మెడలో వేశాడు. హనుమంతుడు ఆ హారంతో ప్రకాశించాడు. హనుమంతుడి మెడలో స్వయంగా రాముడు వేసేట్టు గొలుసు, ఒక ముత్యాల హారం. ఆ హారంతో హనుమాన్ స్తేన హారేణ సుశుభే అన్నారు. హనుమంతుడు ఆ హారం పడగానే ఆ రోజు నుంచి ధగ 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 వెలిగిపోయాట. ఏదో హనుమంతుడు పూసలు పీకాడు ఇలాంటివన్నీ కల్పిత కథలు తీసేయండి, ఎక్కడో కొన్ని చోట్ల అలా వచ్చాయి, అది పక్కన పెట్టండి. కానీ హనుమంతుడు ఆ హారముతో తడుక్కు తడుక్కుమని ప్రకాశించాడు. కొద్ది రోజులు హాయిగా వానరులు, భల్లోకరాజులు అందరూ ఉన్నారు. తెలియక అందరూ కూడా కొండముచ్చులు ఎలుగుబంట్లు ఒకటి అనుకుంటున్నారు. ఎవరో కానీ జాంబవంతుడి సంతానం కొండముచ్చులు అన్నారట. జాంబవంతుడి సంతానం కాసుమా, గోలాంగూలములు, వానరములు, వృక్షములు అని 3 జాతులు ఉన్నాయి. అందులో వృక్షములు అంటే ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లు వేరు. జాంబవంతుడు మొదలైన వాళ్ళంతా ఎలుగుబంట్లు. గోలాంగూలములు అంటే కొండముచ్చులు, మూతి నల్లగా ఉన్నవి, ఇవన్నీ ఒక జాతి. ఇంకా వానరములు పండుకోతులు, మూతి ఎర్రగా ఉన్నవి. ఈ 3 రకాల జాతులు వేరువేరుగా ఉన్నాయి. గోలాంగోలములన్నిటికీ కూడా దధిముఖుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాయకుడు. ఈ వానరములందరికీ సుగ్రీవుడు నాయకుడు. వృక్షరథుడు అనేటటువంటి వాడి వంశంలో పుట్టిన వాల్మీకి, మన వాలి, సుగ్రీవుడు, ఈ ఇద్దరు కూడా ముందు గోలాంగోలములకు వానరములకే నాయకులు. ఆ తర్వాత జాంబవంతుడు వచ్చి నేను కూడా మిమ్మల్ని సేవిస్తానన్నాడు. జాంబవంతుడు ఎలుగుబంట్ల నాయకుడు అనమాట. ఆయన వచ్చాడు. ఈ విధంగా ఈ 3 జాతుల వాళ్ళు కూడా రాముడికి సాయం చేశారు. వాళ్ళందరినీ రాముడు రకరకాల గొలుసులిచ్చి గౌరవించాట. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలండి, నిజానికి వాళ్ళకి బంగారు నగలిస్తే ఉపయోగం లేదు. వాళ్ళేమో ఈ వండిన పిండి వంటలు పెద్దగా తినరు, పచ్చి ఆహారం తింటారు. కోతికి మిఠాయి పెట్టినా దానికి చక్కగా వెలక్కాయలు, కొబ్బరికాయలు అవే ఇష్టం. పండుకోతులు ఉన్నాయి. ఈ మధ్యనంటే ఇక్కడ లడ్డూలు అలవాటు చేశారు, కానీ రాముడి ధర్మానని పూర్వం లడ్డూలు కూడా తినేవి కావు. అవి కేవలం వండని అపక్వాహారాన్ని, ఆ ఫుడ్డునే తినేవి. ఇంకా ఎలుగుబంట్లు ఉన్నాయి. అవైతే అప్పుడప్పుడు మాంసాన్ని తింటాయి, గుడ్లు తింటాయి, ఎక్కువ తేనె పొట్లు, పుచ్చకాయలు, పనసకాయలు ఇష్టపడతాయి. అందుకే రాముడు వాళ్ళకి కావలసినటువంటివన్నీ అవన్నీ ఆహారం పెట్టి దాంతోపాటు ఏమన్నాడు, మీ మెడల్లో గొలుసులు ఇస్తున్నాను, ఇది గౌరవ సూచకం, నా ప్రేమ చిహ్నం, ఇవి మాత్రం మీరు యావజ్జీవితం మెడలో ఉంచుకోండి అనగా రాముడే మా మెడలో ఉంటున్నాడు అనుకుని రాముడిచ్చిన గొలుసులు మాత్రం స్వీకరించారట. వాళ్ళందరినీ పంపాడు ఆయన. సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరినీ విభీషణుడిని యథాశక్తిగా గౌరవించి పంపేశాడు. ఆ తర్వాత హాయిగా జీవితం గడిపాడు. అనుక్షణము రామచంద్రుడి పరిపాలనలో ఎక్కడ అధర్మం లేదు గనక, అందరూ ధర్మపరాయణులై ఉన్నారు గనక రాజ్యం సుఖంగా సాగిందిట. సర్వే ధర్మపరాయణా, వాల్మీకి రాశాడు. సర్వే అందరూ కూడా ధర్మపరాయణా, ధర్మపరాయణులు. అందరూ సత్యం పలికేవాళ్ళే, అసత్యం పలికేవాళ్ళు లేరు, దొంగలు లేరు, పరాయి వాళ్ళ సొమ్ముని ముట్టుకునేవాళ్ళు లేరు. అసలు పొరపాటును కూడా పాపమనే శబ్దమే లేదు. సుఖంగా సాగింది. ఇంకా అగస్త్యాది మహర్షులు కూడా దాదాపు 1 మాసం పాటు రాముని యొక్క సన్మానాలు అందుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. రాముడు సీతాదేవితో కలిసి 10,000 సంవత్సరములు పరిపాలన చేశాడు. సీతతో కలిపి పట్టాభిషిక్తుడయ్యాక 10,000 years సీతారాములు కలిసి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక 1000 ఏళ్లలో రాముడి పరిపాలన పూర్తయిపోతున్నారుగా అప్పుడు సీతను విడిచిపెట్టాడు ఆయన. అవి మర్చిపోయి ఇంకేముంది, పెళ్ళయింది, ఆవిడకి అన్ని కష్టాలే, అక్కడి నుంచి అంతా అడవుల్లో ఉందనుకుంటున్నామే. అడవుల్లో ఉన్నది 14 ఏళ్ళు. ఆ తర్వాత ఏమైంది, 14 ఏళ్లలో 13 ఏళ్ళు కలిసి ఉన్నారు, 1 ఏడు విడిపోయారు. 10,000 సంవత్సరాలు హాయిగా కలిసి తిరిగారట. ఇందులో ఉంది, మీకు కావాలంటే ఈ పుస్తకం చూసుకోండి. సంస్కృత శ్లోకం పక్కన తెలుగు తాత్పర్యం కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి. దశవర్ష సహస్రాణి, 10,000 సంవత్సరములు సీతారాములు హాయిగా సుఖంగా ఉద్యానవనాల్లో క్రీడించారు. పరిపాలనే, భార్యాభర్తలు ఆనందంగా గడపడం అదే. ఎందుకంటే రాముడి పరిపాలన తేలిగ్గా ఉంది. ఎప్పుడూ రాజుగారు నానాయాతన పడిపోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్లు, కాన్ఫరెన్సులు, గందరగోళం ఎందుకు లేదంటే దొంగ బుద్ధులు లేవు కదండి వాళ్ళకి, ఇంకెందుకు భయం. ఇప్పుడు వాళ్ళ ఈ ప్రభుత్వాలు నడిపే వాళ్ళందరికీ రోజు టెన్షన్స్, ఎందుకంటే అందరూ దొంగలే కనుక. కాస్త పెద్ద దొంగ, చిన్న దొంగ అంతే తేడా. ఇలా అన్నానని ఏమనుకోవద్దు, ఎవడికి వాడికి ఆ విషయం బాగా తెలుసు. కానీ పూర్వకాలంలో అందరూ ధర్మాత్ములు అవడం వల్ల పరిపాలన హాయిగా సాగింది. రాముడి దగ్గర 10 మంది విదూషకులు ఉన్నారు. ఈ విదూషకుల పని ఏమిటి, రాముడికి ఎప్పటికప్పుడు సరదా కబుర్లు చెప్పి ఆనంద పెట్టడం,
బయట ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఆ జరిగిన సమాచారాన్ని అందించడం, ఈ 2 పనులు చేసే విదూషకులు వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒకడి పేరు భద్రుడు. ఈ భద్రుడు రాముడికి ఇంకా ఆంతరంగికుడు. ఏ మూల ఏం జరిగినా ఆ రహస్యం రాముడి చెవిలో వేసేవాట. ఒక రోజున రామచంద్ర ప్రభు ఈ 10 మందిని కూర్చోబెట్టుకుని, నా రాజ్యం ఎలా ఉన్నది, పరిపాలన ఎలా సాగుతున్నది, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనగా అందరూ ఆహా రామరాజ్యం వంటి రాజ్యం లేదని పొగుడుతున్నారు అని చెప్పడం మొదలెట్టారు. ఇదిగో ఈ పొగడ్తలు వినడానికి నేను మిమ్మల్ని పిలవలేదు. పొగడ్డానికి చాలామంది ఉంటారు. నాకు కావలసింది నాలో ఏదైనా లోపం ఉందా, ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి. అలా చెప్పకపోతే నా ఎడల మీరు ద్రోహం చేసినట్టే, నిష్పక్షపాతంగా చెప్పండి అన్నాడు. అప్పుడు భద్రుడు అనేవాడు లేచి, ప్రభు చాలామంది పొగుడుతున్నారు, కానీ కొద్దిమంది అలగా జనం ఉన్నారే, వీళ్ళు మాత్రం ఆ సంవత్సరం కాలం పాటు లంకలో ఉండి వచ్చినటువంటి సీతని తెచ్చుకున్న రాముడు నిజంగా ధర్మాత్ముడా అన్నారు. ఈ వాల్మీకి రామాయణంలో ఎక్కడా చాకలివాడి మాట అన్నట్టుగా లేదు చూడండి. ఎవడు కల్పించాడో తెలియదు, కానీ ఎవరో కొద్దిమంది జనమనే పదమే ఉంది. కానీ ఈ పుకారు ఎక్కడి నుంచి పుట్టిందో మీకు తెలియాలి. రావణునికి శతకంఠ రావణుడని ఒక సోదరుడు ఉన్నాడు. వాడి దగ్గర కరాళవదనుడు అని ఒక శిష్యుడున్నాడు. రావణాసురుణ్ణి, శతకంఠ రావణుణ్ణి, మైరావణుణ్ణి వీళ్ళందరినీ రాముడు చంపేశాక రాముడి మీద కసి పెట్టుకున్నట్ట ఈ కరాళుడు. ఈ కరాళుడు రాముణ్ణి ఎలా అయినా నాశనం చేయాలనుకున్నాడు. ఇంతలో వాడికి ముక్కు చెవులు కొయ్యబడిన శూర్పణఖ కనపడింది. ఇది ఎందులో ఉంటుంది? హనుమత్ చరిత్రలో పరాశర సంహితలో ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఒకళ్ళొకళ్ళు నువ్వెవరంటే నువ్వెవరనగా, ముక్కు చెవులు పోయిన నేను ఎవరో తెలియదా, రావణాసురుని సోదరుని శూర్పణఖనదట. ముక్కు పోయిన వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరండి. అసలు కొంతమంది ముక్కున్న ముక్కుతోటే మాట్లాడతారు, అది వేరే విషయం. కొంతమంది మాట్లాడతారు, ఏం చేస్తున్నారా అన్నం తింటున్నారా అంటారు. అదేమిటో మరి ఆ ముక్కుతో అలా పెట్టి మాట్లాడతారు. అదొక యోగం. దీనికి అసలు ముక్కే లేదు, చెవులు లేవు. అందుకని విచిత్రంగా పలుకుతూ ఉంటే, ఓహో శూర్పణఖ నువ్వుటే అన్నాడు. నువ్వెవడవరా అంటే, నేను కరాళుండి కరాళవదనుడు అంటారు, నీకు తెలీదా మైరావణ సోదరుడు అంటే, ఒరే నువ్వు నాకు సోదరుడు అంటే మనకి సోదరు ఏమిటి, నాకు పెళ్ళాం బిడ్డలేక ఏడుస్తున్నాను, నీకు మొగుడు లేడు కదా, మరిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. అది వాళ్ళిద్దరూ స్వయంగా అన్నా చెల్లెళ్ళు వరస వాళ్ళది. అయినా సరే ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని మకాం పెట్టాక, నాకు రాముడు అంటే కసి, లక్ష్మణుడు అంటే కసి, సీత అంటే కసి అంది శూర్పణఖ. నాకు అదే కసి అన్నట్టు వాడు. అయితే ఈ సీతారాముల్ని విడదీద్దాం, వాళ్ళతో యుద్ధం చేయలేం, వాళ్ళ తోలికెడితే చంపుతారు, విడదీయడం ఎలాగా? వెంటనే వీళ్ళిద్దరూ కలిసి మానవుల వేషం వేసుకున్నారు. వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళకి అక్కడ గంగా నదీ తీరంలో, అయోధ్య నగరంలో సరయూ నదీ తీరంలో ఒక రేవు ఉన్నది. అక్కడ బట్టలు తుక్కుంటున్న కొంతమంది రజకుల యొక్క గుంపు కనపడింది. ఆ గుంపులో చేరిపోయారట ఈ దుంపదగ వీళ్ళిద్దరూ కలిసి. వీళ్ళు రాక్షసులు అన్నమాట. ఈ కరాళవదనుడు, ఈ శూర్పణఖ అందులో చేరి ఏదో అందరితో కలిసి కబుర్లు చెబుతున్నట్టు నటించి హఠాత్తుగా ఈ భద్రుని చూశారు. వీడు రాముడికి గూఢచారి, ఇక్కడ ఏం జరిగినా చెబుతాడని తెలుసు కనుక వెంటనే వాళ్ళు ఏమనుకున్నారట, ఈ రాముడు నిజంగా గొప్పవాడా అన్నది ఒకత్తి ఈ శూర్పణఖ. వెంటనే రెండోవాడు, రాముడు సంవత్సరం పాటు లంకలో ఉన్నటువంటి సీతని తెచ్చి చేరుకుంటున్నాడు, ఉట్టి కాముకుడు, సీత యొక్క శీలం ఎప్పుడో చెడిపోయింది అన్నట్ట. అంటే ఆ రోజుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనమాట వీళ్ళు. వెంటనే ఇది భద్రుడు విన్నాడు. అప్పటికే పక్కన బట్టలు తుక్కుంటున్న వాళ్ళు వచ్చి 4 ఉతికారు వీళ్ళని. దుర్మార్గులారా మా ప్రభువుని అంటారా అని. కానీ జరగవలసింది జరిగిపోయింది. ఈ భద్రుడు ఈ విషయం రాముడికి చెప్పాడు అని హనుమత్ చరిత్రలో, సంపూర్ణ హనుమత్ చరిత్రలో, అది కూడా పరాశర సంహితలో ఉంటుంది. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ ఎవరన్నారో లేదు. కొంతమంది పౌరులు అని మాత్రమే భద్రుడు అన్నాడు. కానీ కథ చూశారు ఎలా మారిపోయిందో. ఎక్కడో లవకుశ సినిమా, అందులో పాట పెట్టేసి అద్భుతంగా మార్చేశారు. ఇలా కల్పిస్తారు. అందుకే నేను వాల్మీకి రామాయణం ప్రమాణమే అని చెప్తున్నాను. ఈ దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఏమైతేనే మొత్తం మీద శూర్పణఖ కరాళుడు చేసిన పనికి రామలక్ష్మణులు విడిపోయారు. చూసారా? ఈ భద్రుడు రాముడికి ఈ వార్త చెప్పగానే రాముడికి మతిపోయింది. ఏకాంతంగా ఉన్నవాడు వాళ్ళని పంపేశాడు. అయ్యో, అగ్నిలో ప్రవేశించి బయటకు వచ్చిన సీత గురించి కొంతమంది సామాన్య పౌరులు ఇలా అనుకుంటున్నారా, అలగా జనం ఇలా అనుకుంటున్నారా, చీ అనుకున్నాడు ఆయన. కర్మయోగం ఏంటంటే, అంతకు ముందు రోజే సీతాదేవి ఆయన దగ్గరకు వచ్చింది. 10,000 సంవత్సరాలు గడిచింది. అప్పటికి ఆవిడ గర్భవతి అయ్యింది. వెంటనే రాముడు
సీత నీలో గర్భచిహ్నాలు కనపడుతున్నాయి, తొందరలో నువ్వు సంతానవతి అవుతున్నావు కదా అంటే అవునండి అన్నదట. గర్భవతుల యొక్క కోరిక తీర్చడం భర్త కర్తవ్యం. ఎప్పుడు భార్య గర్భవతిగా ఉండగా ఆవిడ చేత పని చేయించకూడదండోయ్. ఎంత పాపాత్ముడైనా ఎంత నీచుడైనా భార్య గర్భవతి ఉండగా పని మనిషిని పెట్టి పని మనిషి చేత పనులు చేయించాలట. గర్భవతి వంగితే నడుము నొప్పి కదటండి పాపం. మనం దేనికి డబ్బు సంపాదిస్తున్నాం? భార్యని ఆ మాత్రం సుఖపెట్టలేడా? ఆడవాళ్ళని గౌరవించలేని భర్త బతికిన చచ్చిన శవంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో ఉత్తప్పుడు ఎలా ఉన్నా కనీసం గర్భవతిని బాలింతని జాగ్రత్తగా చూడాలి. పశువులు కూడా జాగ్రత్తగా చూసుకుంటాయండి. బిడ్డ కన్నటువంటి పిట్టల్ని, ఆడపిట్టల్ని, గుడ్లు పొదుగుతున్నటువంటి పిట్టల్ని మగ పిట్టలు వచ్చి పోషిస్తాయి, ఆహారం నోట్లో పెడతాయి. చూసారా మీరు? ఎందుకంటే ఈ మధ్యన పాపం ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, గర్భవతినండి, నా చేత గొడ్డు చాకిరీ చేయించారండి మా అత్తవారు, అప్పటి నుంచి నడుము నొప్పి పట్టుకుందండి, బతకలేకపోతున్నాను, నాకు ఏదైనా దారి చూపించండి, మంత్రం చెప్పండి అంటే జాలి కలిగి ఏదో ఆరోగ్యం కోసం మంత్రం ఇచ్చాం. ఏమిచ్చినా ముందు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అంత తేలిక బాగుపడ్డాం. సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు చేస్తున్నారు, మెడిసిన్ చదువుతారు, ఉద్యోగాలు చేస్తారు. ఆడవాళ్ళ కష్టాలు పట్టించుకోకపోతే ఇంక వీడి డబ్బెందుకు మొహాన్ని కొట్టడానిక? ప్రజల్ని మార్చాలి. ఈ రామాయణ కథ చెప్పండి. శాస్త్రం ఏం చెప్పిందో రాముడు చెప్పాడు. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ముచ్చట్లాడాలి, ప్రేమగా చూడాలి. అప్పుడప్పుడు కాళ్ళు నొక్కాలండి. చక్కను భార్య కాళ్ళు నొక్కితే వైకుంఠానికి ఎడతారు. నిజంగానే, అంటే ఉత్తప్పుడు నొక్కక్కర్లేదు, గర్భవతిగా ఉన్నప్పుడు సుమా. ఇప్పుడు మళ్ళీ గర్భం ధరించే అవకాశం లేని వాళ్ళు దాని గురించి ఆలోచించకండి. నేను చెప్పింది 6 రోజులలో సమయానికి ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. అంతేగాని ఈ కథ విని ఏమండోయ్ అప్పుడు కాళ్ళు నొక్కాలని చెప్పారు గురువుగారు, అప్పుడు ఎలాగో నొక్కలేకపోయారు, ఇప్పుడు నొక్కండి అని రూములోకి వెడితే అక్కడి నుంచి ఈ భర్తలు ఎందుకు తీసుకొచ్చాం ఈ పురాణానికి అని బాధపడతారు. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు నేను చెప్పేది కాస్త కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడు. కానీ ఇప్పుడు కూడా నొక్కొచ్చు. ఎప్పుడంటే చిత్రకూటం కొండ ఎక్కారు కొంతమంది ఆడవాళ్ళు, పాపం కష్టపడి ఎక్కారు. అప్పుడు ఇంట్లోకి వెళ్ళాక, రూములోకి వెళ్ళాక శర్మగారు కాసేపు పక్క తప్పుకోండి అని కాసేపు సేవ చేస్తే ఎంతో పుణ్యం. పాదసేవ చేయడం చాలా పుణ్యం. ఎవరూ లేకుండా చేస్తే వాడు చాలా సంతోషిస్తారు. ఎవరైనా ఒకరికొకరు సేవ చేసుకోవడానికే కదండి దంపతులు అంటే. ఒక్కొక్కప్పుడు భార్య చేస్తుంది, ఒక్కొక్కప్పుడు భర్త చేస్తాడు అవసరమైనప్పుడు అనమాట. ఏ కాళ్ళు నొప్పులు లేనప్పుడు వదిలేయండి. గురువుగారికి ఎలాగో సేవ చేసేందుకు ఒక్కళ్ళు లేరు, ఎవడు భోజనం వాడు చేసి హాయిగా వాడు రూములో మొగుడు పిల్లలు వచ్చారు, ఈయన ఒక్కరు ఒంటరిగా వచ్చారు, ఈయన బాధ ఈయన పడుతున్నాడు. ఇంక ఈయన శిష్యుడు ఉన్నాడంటే పక్కన కూర్చొని 2 సార్లు నొక్కి గుర్రని నిద్రపోతాడు ఆయన. ఆయనకి 365 రోజులు నిద్ర. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే కాస్త సేవ చెయ్యాలి. అందుకని రాముడు నీకేం కోరిక ఉందో చెప్పంటే సీతాదేవి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఉంటుంది ఆవిడ కోరిక. ఏమండి ఒక 2 రోజులు వాల్మీకి ఆశ్రమం దగ్గర గడపాలనిపిస్తోంది. గంగానదీ తీరానికి తీసుకెళ్ళండి. అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఋషుల పత్నులకు గర్భవతిగా ఉన్న నేను కానుకలు ఇస్తాను. గర్భవతులు పళ్ళు పంచిపెడితే మంచి పండులాంటి కొడుకు పుడతాడు. కానీ అది తెలియక పళ్ళు ఇవ్వకూడదట, పళ్ళు పుచ్చుకోకూడదట. ఎవడు చెప్పాడు? కొబ్బరికాయ కొట్టద్దని శాస్త్రం. కానీ శాస్త్రం, అసలు శాస్త్రం ఏమిటంటే గర్భవతులు చిన్నపిల్లలకు కానీ ముత్తైదువులకు కానీ పళ్ళు పంచిపెడితే మంచి సంతానం కలుగుతుంది. పండు లాంటి కొడుకో పండు లాంటి కూతురో పుడుతుందన్నమాట. లేకపోతే ఏమవుతుందన్నమాట, గాడిద లాంటి కొడుకో అడ్డగాడిద లాంటి కూతురో పుడుతుంది అని నేను చెప్పలా. వాల్మీకి చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, మహానుభావులు సంహితల్లో చెప్పారు. అదే చెబుతున్నాను. తెల్లగా నాలాగా నిగనిగలాడిపోతున్న జుట్టుతో, అందమైన జుట్టుతో ఉన్న కొడుకు పుట్టాలంటే గర్భవతులు ఏం చేయాలన్నమాట, మంచి పండు పంచి పెట్టాలి. ఆరికి ఇది కూడా పండు పంచి పెట్టడానికి కదులుతోంది. కాబట్టి తప్పక మంచి యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు ఇలాంటివి పంచిపెట్టేలా చేయండి. లడ్డూలు పంచిపెట్టండి. లడ్డూలు పంచిపెడితే సత్సంతానం కలుగుతున్నట్టండి. మోదకముల వల్ల మోదమును కలగజేసే సంతానం కలుగుతుంది, మంత్రశాస్త్రంలో రాశారు. అందువల్ల ఋష్యాశ్రమాలకు వెళ్ళి ముత్తైదువులు పూజ చేసి వారికి ఫలాలు ఇచ్చి వారి దేవనులు స్వీకరిస్తాను, అక్కడికి పంపండి అనగానే రేపే పంపిస్తాను అన్నాడు ఆయన. అన్నాడో లేదో ఆ రాత్రి గడవ జరిగింది. భద్రుడికి చెప్పాడు. దాంతో రాముడికి నిద్రపోక లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి పిలిచి, నాయనలారా మీ ముగ్గురు నాకు అత్యంత ఆత్మీయులు కాబట్టి చెబుతున్నాను. సీత ఎటువంటిదో నాకు తెలుసు, మీకు తెలుసు, అగ్నికి తెలుసు, పంచభూతాలకి తెలుసు. కానీ కొంతమంది ప్రజలు అభాండం వేశారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటో నేను నిర్ణయించుకున్నాను. లక్ష్మణ, మారు మాట్లాడకుండా రేపు ఒక మంచి రథాన్ని సిద్ధం చేసుకో. మన మంత్రి బుద్ధిమంతుడు సుమంతునికి చెప్పు, 4 గుర్రములు పూంచిన రథం సిద్ధం చేస్తాడు.
ఆ రథంలో వెనక సీట్లో మెత్తని ఆస్తరణం అంటే మెత్తని పరుపు వేయి. ఎందుకంటే గర్భవతులు ప్రయాణం చేసేటప్పుడు కుదుపులు ఉండకూడదు. ఆ మెత్తని పరుపు వేసి అందులో కూర్చోబెట్టి గంగానదీ తీరంలో వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో విడిచిపెట్టి, ఇది నా ఆజ్ఞ. నాకు నచ్చ చెప్పిన నిర్ణయం మార్చాలి అనుకున్నవాడు నా శత్రువులు, వాళ్ళని విడిచిపెట్టేస్తానన్నాడు రాముడు. ఇంకా ఆ మాట నాకు ఎవడు చెప్తాడండి? ఆయన ముందే ఏమన్నాడో తెలుసా? ఈ విషయంలో నాకు నచ్చ చెప్పిన, నా నిర్ణయం మార్చాలని చూచిన వాడు నా శత్రువులు, ఇంకా వాళ్ళతో నేను మాట్లాడను అనగానే ఇంకెవ్వరూ మాట్లాడలేకపోయారట. రామాజ్ఞ అంటే అలా ఉంటుంది. రాముడు ఆజ్ఞాపిస్తే ఇంక దానికి తిరుగుండదు. కానీ రాముడు అన్ని వేళలా ఆజ్ఞాపించడు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని బాలకాండలో మొదటి సర్కలో చెప్పారు. రాముడికి కోపము రాదు, కానీ కోపం వస్తే దేవతలు కూడా భయపడతారట. అందుకే ఎల్లవేళలా కోపం తెచ్చుకోడు. మనం కూడా అంతే, ఎప్పుడు కోపం తెచ్చుకుంటే ఎవడు భయపడతాడండి? 24 గంటలు ఇంటికి రాగానే ఢామ్ ఢూమ్ ఢుమాలని భార్య మీద ఎగిరి గంతులేస్తే ఆవిడ ఏమంటుంది? ఈ పిచ్చాడు ఇంతే అంటుంది. మా ఊరు సరిపల్లి. ఆ సరిపల్లిలో ఒక కళ్యాణ మండపం ఉండేది, ఏదో కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపానికి ఒక మేనేజర్ ఉండేవాడు. ఆ మేనేజర్కి ఒక భార్య, ఓ ధర్మపత్ని ఉండేది. ఆ ధర్మపత్ని వల్ల 2 కొడుకులు వాళ్ళకి. ఈయన ఎప్పుడు చూసినా భార్యని తెగ తిడుతూనే ఉండేవాడు. ఆయన భార్య విసిగెత్తిపోయి ఒకరోజు నేను అక్కడికి వెళ్ళా. ఆయన ఏదో చెబుతూ ఉంటే మా ఆయన పిచ్చాడు, అలాగే ఒకతోడు పట్టించుకోకండి అంది నా ఎదురుగుండానే. జరిగింది ఇది. ఇంకా ఆయన ఏం చేయాలో తెలుకో, నన్ను పిచ్చాడంటావా, నేను పిచ్చాడంట అన్న మొదలెట్టాడు. ఎక్కువ మాట్లాడి తెగ తిడితే ఏమవుతుందిగా, విసుగొస్తుంది అనమాట. అందువల్ల ఎప్పుడూ కూడా ఇంట్లో భార్య కానీ భర్త కానీ ఎక్కువసార్లు చెప్పకూడదు, అతిగా వాక్కూడదు. ఆయన ఎంత విచిత్రమైన వ్యక్తో తెలుసా? కొడుకుని పిలిచి, ఒరే నాయన ఎక్కువ మాట్లాడకరా, విలువ తగ్గిపోతుంది. ఓవర్ టాకింగ్ వద్దురా, అధిక ప్రసంగం వద్దురా, అతిగా మాట్లాడకరా, ఎక్కువ వాక్కరా, ఓవర్ టాకింగ్ వద్దురా, ఇలాగ ఒక అరగంట సేపు అన్ని భాషల్లోనూ చెప్పేవాడు. ఇంకా దాన్ని ఏమంటారో ఆలోచించండి మీకు. కాబట్టి ఓవర్ టాకింగ్ వద్దురా, అధిక ప్రసంగం వద్దురా, ఎక్కువ మాట్లాడుతురా అంటే ఆ కొడుకు బుర్ర పట్టుకుని, ఈ పిచ్చి నాన్న ఎక్కడ దొరికాడమ్మా, ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఈ నాన్న ఎందుకు వచ్చాడు అన్నాడు వాడు. కాబట్టి ఎక్కువగా మాట్లాడడం వల్ల, తిట్టడం వల్ల విలువ పోతుంది. కానీ ఎప్పుడూ కోపగించకుండా ప్రశాంతంగా ఉన్నవాడు ఒక్కసారి అలిగాడంటే అవతలవాడికి భయం వేస్తుందండోయ్, ఈయన కోపం వచ్చింది, ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి సుమా అనుకుంటారు. అందువల్లే రామచంద్రుడి యొక్క విలువ పెరిగింది. ఆయనకి అసలు కోపమే రాదు. అత్యావశ్యక స్థితిలో ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడా దేవతలు గజగజ వణికిపోతారు. సముద్రుడు ఉడికాడండి, భూదేవి వణికిపోయింది. అందువల్ల రాముడి శాసనం కాదనలేక లక్ష్మణుడు దుఃఖిస్తూ వెళ్ళాట. ఆ పూట లక్ష్మణుడికి నిద్ర పడితే ఒట్టు. పొరుద్దుటి లేచి మంత్రి సుమంతుడిని పిలిచి రథం సిద్ధం చేయన్నాడు. ఆయన ఒక మంచి రథం సిద్ధం చేశాడు. ఆ రథం వెనకాతల కూర్చోవడానికి మెత్తని పరుపు వేయించి సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు లక్ష్మణుడు. అమ్మా జగన్మాత, నీకు నమస్కారం. రామచంద్ర ప్రభువుని నీవు వాల్మీకి మహర్షి ఆశ్రమం చూడాలని, గంగానదీ తీరంలో ఉన్న మునిపత్నులను సేవించాలని కోరేవట కదా, అందుకే రాముడిని పంపాడు. రథం సిద్ధంగా ఉంది, ఇందులో కూర్చో, అక్కడ మునిపత్నులకు పంచవలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోగానే అనగానే ఆవిడ ఆనందపడిపోయింది. పాపం ఏదో ఆశ్రమం చూసి రావడం, పద్మాగర్ గారితో చిత్రకూటం వెళ్ళి ఇంటికి వచ్చేస్తాం అనుకుంది ఆవిడ. కానీ తర్వాత ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. అన్నీ సర్దుకుని రథం ఎక్కింది. రథం ఎక్కగానే ఆవిడకి ఏదో తెలియని ఆందోళన బయలుదేరింది. సౌమిత్రీ భయమయ్యడిన్ అంటాడు కంకంటి పాపరాజు. ఇందులో 8 శ్లోకాలు రాశాడు వాల్మీకి. నాయనా లక్ష్మణ, రథం ఎక్కి ప్రయాణం అయిన దగ్గర నుంచి ఏదో తెలియని ఉద్విగ్నతకి గురవుతోంది మనస్సులో ఉద్విగ్నత, ఆందోళన కలుగుతోంది. గుండెకాయని ఎవడో చేత్తో పట్టుకుని కుదిపినట్టుగా ఉంది. కుడి కన్ను అదురుతున్నది, కుడి చెవి అదురుతున్నది, కుడి చెయ్యి అదురుతున్నది, కుడి కాలు అదురుతున్నది. ఆడవాళ్ళకి కుడి, మగవాళ్ళకి ఎడమ అదిరితే అపశకునములు. ఎప్పుడు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు. మనకి బృహస్పతి అధ్యాయం ఒకటి రాశాడు. దానికి ఏమని పేరు? సాముద్రికము, స్వప్నాధ్యాయము, అలాగే ఈ అవయవాధ్యయనము అని పేరు అన్నమాట. అందులో ఏమన్నాడు? ఒక అధ్యాయం అంతా కూడా కలల ఫలితం చెప్పాడు. మరొక అధ్యాయం అంతా శరీరంలో అవయవములు అదరడం వల్ల వచ్చే ఫలితం చెప్పాడు. దీనికి సాముద్రికము అని పేరు అన్నమాట.
ఇందులో మగవాళ్ళకి కుడి చెయ్యి కానీ, కుడి కన్ను కానీ, కుడికాలు కానీ, కుడి చెవి కానీ కంపిస్తే వాడికి శుభం జరుగుతుంది. మంచి ఉద్యోగమో, మంచి భార్యయో, సత్సంతానమో, సంపదలో ఇలాంటివి లభిస్తాయి. ఆడవాళ్ళకి ఎడమ భాగములు అదిరితే మంచిది. ఎడమ కన్ను అదిరితే పెళ్లి చూపుల సమయంలో మంచి భర్త వస్తాడు. చిత్తం భార్యామణి సలాం అలేకుం గులాముహు అనే భర్త వస్తాడు. అందుకే పెళ్లి చూపుల్లో ఆడవాళ్ళకి ఎడం కన్ను అదరడం చాలా మంచి ఇష్టమండి. ఇంకా ఆ రోజు నుంచి భర్త గారు ఎప్పుడు ఆ చేతిలో కట్టుకుంటాడు. నువ్వేం చెబితే అదే చేస్తాను అంటాడు. చిత్రకూటానికి తీసుకెడతారంటే చిత్రకూటం ఏంటి, విచిత్రకూటానికి కూడా తీసుకెడతానండి. అలాంటి భర్త రావాలంటే పెళ్లి చూపుల్లో ఎడమ కన్ను అదరాలి. పెళ్లి చూపుల్లో కుడి కన్ను అదిరిందా ఇక దౌర్భాగ్యుడు వస్తాడు. వచ్చి దగ్గర నుంచి పెళ్ళాన్ని తోసొంఠ అని తిట్టే ఓ తంటామొగుడు వస్తాడు. ఇక కాపురం పెంట. ఇవన్నీ స్వయంగా బృహస్పతి రాశాడండి. ఎడమ కాలు, ఎడమ చెయ్యి ఇవన్నీ ఎదిరితే ఆడవాళ్ళకి శుభసూచికాలట. ఎప్పుడు ఇవన్నీ ఆరోగ్యవంతులకి. మళ్ళీ పైత్య రోగం ఉన్నవాడికి అదిరితే ఏమీ ఉపయోగం లేదు. కొంతమందికి పుట్టుకతో పైత్యం అని ఒక రోగం ఉంటుంది. దాంతో ఎప్పుడు అల్లా వణుకుతూ ఉంటుంది శరీరం. రోగిష్టి వాడికి మాత్రం ఏమదిరినా ఒకటే. ఆరోగ్యవంతులకి మాత్రం సహజంగా యవ్వనంలో ఆరోగ్యం ఉంటుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు వాళ్ళకి మగవాళ్ళకి కుడి, ఆడవాళ్ళకి ఎడమ మంచిది. అదే పొద్దున మీరు ఎప్పుడైనా సరే యాత్రకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి ఎడమ, మగవాళ్ళకి కుడి అదిరిందంటే ఎంత లాభం అన్నమాట. యాత్రలో ఎవడో దిక్కులేనివాడు వచ్చి ఏమన్నా ఆస్తి అంతా మీకు రాసేస్తానంటాడు. ఏం చేసుకుంటారో తెలియదు మీరు. అంతలా యోగం పడుతుందట. కానీ ఒకవేళ పైత్యరోగం ఉన్నా వాతకం పిత్తకంచైవ చింతితంచ అనువర్జయేత్. వాతరోగం ఉన్నవాడికి, పైత్యరోగం ఉన్నవాడికి ఇలాంటి వాళ్ళకి వచ్చేటటువంటి అదురులు ఎందుకు పనికిరావు. అది వేస్ట్ అన్నమాట. ఇప్పుడు సీతాదేవికి ఎలా ఉంది? కుడి చెవి, కుడికాలు, కుడి కన్ను అన్నీ అదురుతున్నాయి. మనస్సు ఆందోళన పొందుతోంది. గుండెకాయని ఎవడో కలచినట్టుంది. ఏదో తెలియకుండా తల అదురుతోంది, తలపోటు వస్తున్నది. మన వాళ్ళంతా బాగానే ఉన్నారా? ఎప్పుడూ లేదు నువ్వు పిలవగానే రాముడికి నమస్కారం కూడా చేయకుండా రథం ఎక్కేశాను. నిజంగా ఆవిడ ఎక్కడైనా ప్రయాణం అయ్యే ముందు రాముడికి నమస్కరించి వెళ్ళేది. ఇవాళ ఏంటో ఈయన పిలిచేటి ఎక్కేసింది రథం. వెనక ముందు తోడకుండా గురువుగారు లేకుండా రక్షాబంధం కట్టినట్టు అయిపోయింది. అందువల్ల మొత్తం మీద ఏది ఏమైనా ఈ రథం దగ్గరకు వచ్చేటప్పుడు తన గురువైన, లోక గురువైన రాముడికి దండం పెట్టకుండా వచ్చానేమిటో తెలియటం లేదు. రాముడు బాగానే ఉన్నాడంటే అందరూ బాగానే ఉన్నారమ్మా అంటున్నాడు. కానీ లక్ష్మణుడు ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఒక నమస్కారం చేశాట పాపం. రథం తోలుకుంటూ బయలుదేరారు వాళ్ళు. రథం అలా వెడుతోంది. దారి పొడుగుతా ఎన్నెన్నో అపూర్వమైన వృక్షాలు, ఆశ్రమాలు చూసుకుంటూ గంగానదీ తీరానికి వచ్చారు. దారిలో ముందు గోమతి అని ఒకటి ఉన్నది. మీరు ఇదివరకు నైమిశారణ్యం వచ్చిన వాళ్ళు ఉన్నారుగా చాలామంది, చేయొత్తండి. చాలామంది వచ్చారు, కొద్దిమంది రాలేదు. వాళ్ళ కోసం మళ్ళీ నైమిశారణ్యం తీసుకెళ్లాల్సిందే. ఏదో రకంగా నైమిశారణ్యంలో మళ్ళీ మనం ఒక సప్తాహం చేసుకున్నాం. ఎన్నున్న నైమిశారణ్యమే. అక్కడ భాగవతం చెప్పడం వల్ల ఏదో తెలియని ఒక బ్రహ్మానందం కలుగుతుంది. అడవులలో నైమిశారణ్యానికి అంత శక్తి ఉన్నది. పుణ్యం వై మునివల్లభగణ్యం వై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిశాఖ్యారణ్యంబు నుతింపదగు నరణ్యంబులలో అంటాడు పోతన గారు ప్రారంభంలో. అత్యంత పుణ్యస్థలమట. మునీశ్వరుల యొక్క నివాస స్థానమది. పువ్వులతో పళ్లతో ఉన్న గొప్ప గొప్ప చెట్లతో కూడిన అరణ్యమది. సద్గుణముల రాశి నైమిశాఖ్యారణ్యం. దాదాపు ఇప్పటికి 7 పర్యాయములు అక్కడికి వెళ్ళాను నేను. కొన్నిసార్లు మా ఆర్గనైజేషన్, కొన్నిసార్లు ఇతరుల యొక్క నిర్వహణలో కూడా అక్కడ సప్తాహాలు చేశాం. ఎటువంటి స్థలం అండి! ఆ 7 రోజులు ఏదో తెలియని ఆనందం పొందుతాం. గోమతి అని ఒక నదం ఉన్నది అక్కడ. అది తూర్పున పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రం ఉందే ద్వారక దగ్గర, ఆ సముద్రంలో కలుస్తుంది. అందుకే దానికి నదము అని పేరు. పడమర నుంచి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేవన్నీ నదులు. గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ నదులు. ఎందుకని? తూర్పుకేసి ప్రవహిస్తాయి. నర్మదా, గోమతి ఇవి నదములు. ఎందుకని? ఇవి పడమరకి వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. ఆ గోమతీ తీరంలో ఒక రాత్రి ఉన్నారట. అక్కడ విశ్రమించాక ప్రొద్దుటే వెళ్ళి సానాదులు ముగించుకుని బయలుదేరారు. ఇంకా గంగ కనపడగానే రథం ఆపి సుమంతుణ్ణి రథంతో పాటు అక్కడే ఉండమని లక్ష్మణుడు మాత్రం పడవెక్కించి ఆవిడని బయలుదేరదీశాడు.
వెడుతున్నంతసేపు లక్ష్మణుడికి ఏదో దుఃఖం ముంచుకొస్తుంది. ఆవిడకేసి చూడలేడు, ఏడుస్తూనే ఉంటాడు. చివరికి మొత్తం మీద గంగా నదిని దాటారు, అవతల ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ ఆశ్రమాలు కనపడగానే ఇక్కడ ముత్తైదువులు చాలామంది ఉన్నారు, ఈ ఆశ్రమ స్త్రీలందరికీ నమస్కారం చేసుకుని వాళ్ళ పూజ చేసుకుని ఇక్కడ 2 రాత్రులు ఉండి ఆ తర్వాత మనం వెళ్ళిపోదాం లక్ష్మణ అనగానే ఆయన అమ్మా నన్ను క్షమించు తల్లి అని కాళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అంది కదా, ఆ మాట ఆయనకి అశనిపాతం అయ్యింది, పిడుగుపాటు అయ్యింది. అందుకే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆవిడ తెల్లబోయి, లక్ష్మణ బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, నా ముఖం సూటిగా చూడలేవు, ఎప్పుడు చూసినా ఏడుస్తున్నావు, ఆందోళన పొందుతున్నావు, నాకు ఏవో అపశకునాలు అనిపిస్తున్నాయి. పరమ పవిత్రమైన మునీశ్వరుల ఆశ్రమ ప్రాంగణంలో వ్రతం పూర్తి చేసుకుని వెళ్ళే మనకి దుఃఖం ఏమిటి అన్నదావిడ. ఏం చెప్పమంటావు తల్లి, నా పాపిష్టి బ్రతికింతే, అందుకే ఏడుస్తున్నాను అన్నాడు ఆయన. చెప్పున ఆయన రామచంద్ర ప్రభు కులాసాగా ఉన్నాడా? నా అనుమానం 2 రోజులు ఏకధాటిగా నువ్వు రాముడిని చూడలేదు, రోజు చూస్తున్న రాముడిని ఒక్క 2 రోజులు చూడకపోతే ఉండలేవా అందండి ఆవిడ. ఇందులో మూలంలో 2 రోజులు రాముడు కనబడకపోతే ఎంత ఏడుస్తున్నావా అనుకుంది తప్ప అసలు ఏడుపు ఏమిటో వాడికి అర్థం అవ్వలేదు. ఇంకా లక్ష్మణుడు బోరుని ఎందుకు ఏడుస్తున్నాడంటే బహుశా ఇప్పటికే 2 రోజులు అయిపోయింది, 2 రోజులుగా రాముడి పక్క లేను, రాముడి సేవ చేయలేకపోయాను అని ఏడుస్తున్నాడేమో అని అనుకుని కంగారు పడక వెళ్ళిపోతాం కదా అంటే, అప్పుడు తల్లి ఒక దుర్వార్త చెప్పలేను, చెప్పకుండా ఉండలేను అన్నాక. చెప్పున ఆయన అంది ఆవిడే. కంకంటి పాపరాజు రాశాడు ఉత్తర రామాయణంలో ఒక అద్భుతమైన పద్యం. నిజంగా పాపరాజు గారు లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు, మహానుభావుడైన. ఎంతకు పూని వచ్చి వచయింపకపోదు విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యు చేబడిన సీతను క్రమర ఏలుచున్నవాడెంత విమోహిరాముడని ఎగ్గులు వల్కిన నాలకిల్చి భూకాంతుడు నిందజల్ది నిన్ను కానలలో పల్లడ్డిల్చి రమ్మనెల్, నిన్ను కానలలో పల్లడించి రమ్మనెల్. ఎటువంటి పద్యం అండి, అద్భుతమైన పద్యం అది. అమ్మా ఇంత పని చేసి ఇంత దూరం తీసుకొచ్చాను, చెయ్యరాని పని చేస్తున్నాను, ఇంకిక్కడికి వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను, చల్లకొచ్చి ముంత దాచుకుంటానా? విను తల్లి, కొంతమంది దుర్మార్గులు, నోటికొచ్చినట్టల్లా వాగే వదరుబోతులు రాముడు వింటూ ఉండగా కొన్ని మాటలు అన్నారట. ఏమన్నారు వాళ్ళు? రావణాసురుడి లంకలో అశోకవనంలో అతని మందిరంలో సంవత్సర కాలం ఉన్న సీతాదేవి శీలవతియ, ఆవిడ్ని తెచ్చి ఏలుకుంటున్న రాముడు ఎంత విమోహి, పెళ్ళా మీద వ్యామోహంతో రాజధర్మం మర్చిపోయాడు అని కొంతమంది అభాండం వేశారు. ఆ మాట విన్న రాముడు ఆ నిందని తట్టుకోలేక నిన్ను అడవిలో విడిచి రమ్మన్నాడు, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను, ఈ అడవిలో వదిలేసిపోతున్నాను తప్ప 2 రోజులు అయ్యాక తీసుకెళ్ళడానికి రాలేదు, నిన్ను వదలక తప్పదన్నాడు ఆయన. వెంటనే సీత మూర్చిపోయిందిట. చాలాసేపు ఆవిడ లేవలేక అలాగే ఉండిపోయింది పాపం. ఇందులో రాశాడు, మూర్ఛపోతూ ఉంటే భూమి ఒక్క క్షణం ఊగిందిటండి. ఆవిడ నేల మీద పడితే భూపుత్రి జగన్మాత అగ్నిహోత్రుడిలోంచి బయటకు వచ్చింది ఆదిలక్ష్మి. అటువంటి సీతామాతకే అభాండాలు వస్తూ ఉంటే సామాన్య స్త్రీలకు రావడంలో ఆశ్చర్యమే ఉన్నది. అజ్ఞానులైన మానవులు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఒక వ్యక్తి మీద అభాండం వేసే ముందు వెనక ముందు చూడాలట. ఇతరుల మీద ఎవడు అనవసరంగా ఒక అపనింద వేస్తాడో వాడు సర్వనాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. వాడు అపనిందంత భయంకరమైనది మరొకటి లేదు. సీతాదేవి లంకానగరంలో చిక్కిపోయి హనుమంతుడికి కనపడితే అప్పుడు హనుమంతుడు ఏమన్నాడో తెలిసిన, అక్కడ సీత ఎలా ఉందిట, అభూతేన అపవాదేన కీర్తిం ప్రసిద్ధిలామివ. అన్యాయంగా వచ్చి పడిన అభాండము వల్ల కీర్తి చెడిపోతే ఎలా ఉంటుందో అలా ఉందట. ఒక ఆయన చాలా గొప్పవాడు, ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా అపవాదం వేశారు, ఆ అపవాదం వల్ల ఏమైపోయింది, ఆయన కీర్తి తగ్గిపోయింది. అపవాదం వల్ల అన్యాయంగా అభాండం మీద పడ్డం వల్ల పాడైపోయిన కీర్తి ఎలా ఉంటుందో సీత ఎలా ఉందన్నాడండి, ముందే వర్ణించాడు అక్కడ. ఎంత అద్భుతమైన పదాలండి అవి అసలు. అందుకే వాల్మీకి మహాకవి అన్నారు, అభూతేన అపవాదేన కీర్తిం ప్రసిద్ధిలామెవా. లేకపోతే సీతాదేవి మీద అభాండం ఏంటి, ఇప్పటికి కూడా వాగుతూనే ఉన్నారు.
మొన్న ఒక దౌర్భాగ్యురాలు, దాని పేరు సంజో వింజో ఏడిచింది, ఒక నీచాతి నీచురాలు. సీతారాముల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ రాముడు కనుక కనపడితే రాముడిని నేను ఉరిశిక్ష వేయించేదాన్ని, జైల్లో పెడతానంటుంది. ఈ జన అజ్ఞాన వేదికలు, అందులో నవరంధ్రాల టీవీ అని ఒక దరిద్రపు టీవీ ఉంది. ఇంకా వాళ్ళు ఈ చెయ్యర పాపాలు అంటూ లేవన్నమాట. ఎప్పుడూ రాముడు సీత మీదే, కృష్ణుడి మీదే పడ్డం. ఆ ఉదాత్తమైన చరిత్ర, ఆ పాత్ర, ఆ మహానుభావులు, ఆ కాలం, అవి పరిగణనలోకి తీసుకుంటే, అవి చదువుతూ ఉంటే మన హృదయం కరిగిపోదటండి. లోకశ్రేయస్సు కోసం వాళ్ళు అలా బతికారు. రాముడు ఏమన్నాడో తెలిసినా సీతను అడవిలో విడిచిపెట్టే ముందు, ఈ రాజ్యం మీరు ఎవరన్నా ఏలుకుంటే నేను హాయిగా ఇంటికి పోతానన్నాడు ఆయన. రాజుగా ఉన్నప్పుడు ప్రజలు ఏమన్నా అభాండం వేస్తే పదవిలోంచైనా తప్పుకోవాలి, లేదా వాళ్ళు చెప్పినట్టయినా చెయ్యాలి. సామాన్య పౌరులైతే ఈ బాధ లేదు. రోడ్డును పోయేవాడిని తిడితే వాడికి వచ్చే నష్టం ఉందండి. రాముడు అక్కడ రాజుగా సీతను విడిచిపెట్టాడు, భర్తగా విడిచిపెట్టలేదు. భర్తగా ఎప్పుడు ఆయన గుండెల్లోనే ఉంది ఆవిడ. సీతారాముల్ని విడిచిపెట్టడం అంటే, ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టడం అంటే, సీతారాముల్ని వేరు చేయడం అంటే అసంభవం. ఎదురుగుండా పక్కపక్కన ఉండకపోవచ్చు, కానీ రాముడు ఎక్కడుంటే అక్కడే సీత, సీత ఎక్కడుంటే అక్కడే రాముడు. సీత హృదయం, సీత ప్రాణం రాముడిలో, రాముడి హృదయం, రాముడి ప్రాణం సీతలో ఉన్న మహానుభావులు వాళ్ళు. వాక్కు అర్థం కలిసిపోయినట్టుగా కలిసిపోయిన పుణ్యాత్ములు వాళ్ళు. వాళ్ళని ఎవడ విడదీయగలరండి? అందుకే సీత కింద పడిపోతే అంత భూదేవి కూడా కంపించిపోయిందిట, పంచభూతాలు వణికిపోయాయిట. లక్ష్మణుడు వణికిపోయి, అయ్యయ్యో ఏమిటి అన్యాయం, ఈవిడ ఏమైపోతుందో, పంచభూతాలారా ఈవిడికి ప్రాణం పోయండి, రక్షించండి అన్నాడు. మొత్తం మీద అమ్మవారు తేరుకున్నది. తేరుకున్న తర్వాత ఏమన్నది? ఇంతకాలం అయ్యింది, రాముడు నన్ను ఇదే అర్థం చేసుకున్నాడా? కాదు, రాముడికి అన్నీ తెలుసు, తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను విడిచిపెడుతున్నాడు. కానీ లక్ష్మణ, ప్రజల్ని సుఖంగా ఉండమను, ఇంకా సీత బాధ వాళ్ళకి లేదని చెప్పు. కౌసల్య మొదలైన అత్తవారందరికీ కూడా నమస్కారం చెప్పు. కౌసల్యాతి సతీం, కౌసల్య వంటి సతులకు నా నమస్కారాలు. 3 శ్లోకాలు రాశారు ఇక్కడ వాల్మీకి. ముందు అత్తలకి నమస్కారం, ఆ తర్వాత తోడికోడళ్ళకి నేను మంచి చెడ్డలు అడిగానని చెప్పు. మరుదులందరికీ ఆశీర్వచనములు. రామచంద్ర ప్రభువు ఎన్ని జన్మలెత్తినా నా భర్తే. రాముడు నన్ను విడిచిపెట్టినా నేను ఆయన విడిచిపెట్టను. ఏ జన్మ ఎత్తినా, అంటే అంతరార్థం, నేను ఏ అవతారం ఎత్తినా రాముడిని విడిచిపెట్టను. రాముడు ఎక్కడుంటే అక్కడే లక్ష్మి ఉంటుంది, సీత ఉంటుందని చెప్పు. ఇక ప్రజలను సుఖంగా ఉండమని చెప్పు అన్నది. దాన్ని కూడా కంకంటి వారు మంచి పద్య రూపంలో రాశారన్నమాట. అపరాధ దూషితయైన కాంతను ఎడబాసి పతి కీర్తి పొందుట భావ్యమనుము, కౌసల్యమున్నుగా కల అత్తలకేను కడు భక్తితో మృక్కులిడితి ననుము, తోడి కోడండ్రు నా తోడి నేస్తము నిల్చి కడసారి సేమంబు నడిగేనను, ప్రజలనిక మీద మోదంబు బడయుడనుము, జన్మ జన్మంబులకు రామ సార్వభౌము, పరమ పావను భర్తగా బడతుననుము. కొసమెరుపు ఎంత బాగుంది చూడండి. ప్రజలనిక మీద మోదంబు బడయుడనుము, జన్మ జన్మంబులకు రామ సార్వభౌము, పరమ పావను భర్తగా బడతునను. ఇది రాముడికి చెప్పవలసిన మాట, ప్రజలకి చెప్పవలసిన మాట, అందరికీ చెప్పవలసినవి. తోడికోడళ్ళని అడిగానని చెప్పు, ఆఖరిసారి వాళ్ళ క్షేమం అడిగానని చెప్పు. అత్తలకి నమస్కారాలు, చెలికెత్తులందరికీ నా ఏటికోళ్ళు. ఇంకా కాంతను ఎడబాసి పతి కీర్తి పొందుట భావ్యమను. నీ భార్యను విడిచిపెట్టి, ఓ రామచంద్ర ఇక నువ్వు కీర్తి పొందు అను. ఈ విధంగా ఆవిడ కొంత తెప్పుళ్ళు, కొన్ని రకాలైన సుకుమార పదాలు, వ్యంగ్యాలు అన్నిటితో కూడిన ఒక కడసారి సందేశం చెప్పింది. ఆవిడ్ని విడిచిపెట్టి, మా తల్లిని డించిపోయదను తాపసకామినులార కావరే కూర్మి సంధిల్లరగా బ్రోవరే ఎనుచు దీనత లక్ష్మణుడేగినయ్యడని అంటాడండి కంకంటి వారు. మా అమ్మ అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఓ తపస్వినులారా, ఓ మునిపత్నులారా, మా అమ్మని ఇక్కడ విడిచిపెట్టి పెడుతున్నాను, ఆవిడని ఎలా కాపాడతారో ఆవిడ ప్రాణం పోకుండా కాపాడండి అని అందరికీ నమస్కరించి లక్ష్మణుడు రేవు దాటి ఉతలకు వచ్చేశాడు. తదనంతర కథా విశేషాలు మళ్ళీ మనం రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం.
सब सुख लहरी तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आवे, तीनों लोक हांकते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान को लावे। और मनोजन कोई लावे, तासु अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा, मन सिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीन जगति माता। राम रसायन तुम्हारे पासा, तुम रघुपति के दासा। तुम्हारे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपति पुर जाई, जहाँ जन्मी हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्वस्व ताई। संकट हरै गिरई सुखीरा, जो सुमिरै हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। छोड़ई बंदी महासुर होई, हनुमान चालीसा। ओज सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरि तेरा। कीजय नाथ हृदय मम डेरा, पवन कन्हैया शरण मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसु सुरभूप। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। भगवान जनासु वायुपुत्रो महाबलः, रामेश्वरं वरुणसहः, विराशव मण्डलिकमः। बुद्धिभ्रमणश्चैव सीताशोकविनाशकः, लक्ष्मणप्राणनाथग्रीवस्य मानसेनानि रामानि कवीन्द्रस्य महात्मनः। स्वकाले वये नित्यं यात्राकाले विशेषतः, तस्य मृत्युभयं नास्ति सर्वत्र जीवते। त्वमस्मिन् आज्ञानिर्लोके प्रमाणं हरिसत्तमा, हनुमन् यथास्थाय दुःखक्षय